బ్యాంకులు, రాయితీలు, రుణాలు, రుణమాఫీలు. నిజానికి ఇది జనసామాన్యానికి అర్థం కాని లోతైన సబ్జెక్ట్. కాకపోతే చిన్న షాప్ పెట్టుకునే వారి దగ్గర నుంచి చిన్న చితక బైక్ తీసుకోవాలని ముచ్చటపడే వారి వరకు, అన్నం పెట్టే రైతన్న నుంచి అపర కుబేరుల వరకు అనునిత్యం బ్యాంకులతో ముడిపడి ఉన్న అంశం ఇది. ఒక చిన్న లోన్ కావాలంటే అక్షరం ముక్కరాని రైతుతో 60 సంతకాలు పెట్టిస్తారు. అప్పివ్వాలంటే 1,00,000 ఆధారాలు అడుగుతారు. అన్నీ ఇచ్చినా వస్తుందో రాదో తెలియని రుణాల కోసం కాళ్లరిగేలా బ్యాంకుల చుట్టూ తెప్పించుకుంటారు. బ్యాంకు రుణాలను ఎగేసి విదేశాలకు ఎగిరిపోయే వాళ్లే ఇటు ప్రభుత్వాలకు అటు బ్యాంకులకు అత్యంత ప్రియమైన వాళ్లు. అయితే అప్పిచ్చువాడి దగ్గర చేతులు ముడుచుకొని నిలబడేది మాత్రం అన్నం పెట్టే రైతన్నే. ఇంతా చేస్తే తల తాకట్టు పెట్టైన బ్యాంక్ అప్పులు తీరుస్తాడు సామాన్యుడు. చివరకు చిన్న చితక లోన్లు తీసుకొని అవి తీర్చలేక తన ప్రాణం కన్నా మిన్నగా కాపాడుకునే భూమిని సైతం కోల్పోతాడు పేద రైతు. కాని బడాబాబుల వేల కోట్ల రూపాయల రుణాలు అత్యంత సులువుగా మాఫీ అవుతాయి. ఇదే ఎవ్వరికీ అర్థం కాని $1 బిలియన్ ప్రశ్న. ఓవైపు 1-2 కాదు, విజయ్ మాల్యా 9,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ అవుతాయి. అప్పులు ఎగ్గొట్టి విదేశాల్లో సేద తీరుతారు సంపన్నులు. మరోవైపు కేవలం ₹1,000 రుణం తీర్చలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. కుటుంబాలు చిన్నాభిన్నమవుతాయి. అయితే కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల అధిపతులకిచ్చే రుణాలు మాఫీ ఎలా అవుతున్నాయి? అందులో మనందరి భాగముందా? మనం కట్టే ప్రతి పైసా ఎక్కడికెళ్తుంది? మన నెత్తురు పిండి వసూలు చేసే పన్నులు సంపన్నుల బొక్కసాలు నింపుతున్నాయా? వేల కోట్ల రూపాయల సంపన్నుల రుణమాఫీల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఉంటుందా ఉండదా? ఆకాశాన్నంటుతున్న ధరలకి అసలు కారణమేంటి? ధరలు పెరుగుదలను ప్రభావితం చేసే కీలక అంశాలేంటి? ఈ సమస్యలన్నింటికీ సమాధానాలు వెతుకుతోంది మా వేదిక ఛానల్. అందులో భాగంగానే ప్రముఖ ఆర్థిక నిపుణులు, ఎకనామిక్ టైమ్స్ మాజీ సీనియర్ ఎడిటర్, ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా ఉన్న సిఆర్ సుకుమార్ గారితో ప్రముఖ ఎనలిస్ట్ మద్దెలూరి ఆంజనేయులు గారి ఇంటర్వ్యూ మీకోసం. నమస్కారం సుకుమార్ గారు, వేదిక స్టూడియోకి వచ్చినందుకు నమస్కారం. నమస్కారం అండి. భారతదేశంలో ఆర్థిక రంగానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు వెన్నుదన్నుగా నిలబడ్డాయి. భారతదేశం ఆర్థికంగా ఎదగటానికి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల అవసరాలు తీర్చడానికి, ఆర్థిక అసమానతల్ని తొలగించడానికి, వాళ్ళందరికీ బ్యాంకింగ్లో డిపాజిట్ చేసుకున్న వాళ్ళకి, లోన్లు తీసుకున్న వాళ్ళందరికీ ఒక ట్రస్టీగా, ఒక నమ్మకమైనటువంటి భాగస్వామిగా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈరోజు మన దేశంలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా మన భారత బ్యాంకింగ్ వ్యవస్థ చాలా పటిష్టంగా, చాలా దృఢంగా ముందుకు సాగుతుంది. అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఈ మధ్యకాలంలో ప్రజలకి విశ్వాసం చాలా ఎక్కువ ఉంది. ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు విమర్శలు వస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి పెద్ద పెద్ద కార్పొరేట్లకి, తర్వాత పెద్ద బిజినెస్లు చేసుకునేటువంటి వాళ్ళకి లోన్లు ఇచ్చి చాలా వరకు వాటిని మాఫీ చేస్తున్నారు. అలాగే రైతులకి అప్పుడప్పుడు ఎన్నికల్లో ప్రామిస్, వాళ్ళంటి ఎన్నికల ప్రణాళికలో భాగంగా వాగ్దానాలు చేసి రైతులకు కూడా రుణమాఫీ చాలా రాష్ట్రాల్లో మన దేశంలో చేస్తున్నారు అనేటువంటిది ఒక విమర్శ. ఈ విమర్శలన్నిటిల్లో కూడా ప్రత్యేకించి పేద మధ్యతరగతి ప్రజల నుంచి, మేధావి వర్గం నుంచి మన ప్రభుత్వ రంగ బ్యాంకులు పేదోళ్ళకి దూరంగా, పెద్దోళ్ళకి దగ్గరగా ఉన్నాయి అనేటువంటి విమర్శపై మీరేమంటారు? అంటే దీంట్లో పూర్తిగా నిజం లేదని చెప్పలేము, అట్లా అని చెప్పేసి కొట్టివేయదగ్గ విమర్శలు కూడా కావండి ఇవి. అటు మేధావుల్లో కానివ్వండి, ఇటు సామాన్య ప్రజానీకంలో కానివ్వండి, ప్రభుత్వ రంగ సంస్థల మీద ఉన్న ఒకవైపు నమ్మకాలు కానివ్వండి, ఇంకోవైపు ఉన్న అపనమ్మకాలు కానివ్వండి, ఒక రకంగా చెప్పాలంటే రెండు మనము పరిగణలోకి తీసుకోవాల్సిన విమర్శలే అని చెప్పచ్చు. ఈ ఒక్క రాష్ట్రంలో, ఈ ఒక్క దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనైనా చూసినా సరే బలవంతుడికి ఎప్పుడు ప్రభుత్వాలు అనుకూలంగా ఉంటాయి, ప్రభుత్వ సంస్థలు అనుకూలంగా ఉంటాయి అన్న సంగతి మనకు తెలిసిందే. ఇక్కడ కూడా దురదృష్టవశాత్తు అదే జరుగుతూ ఉంటుంది. అట్లా అని చెప్పేసి మనం ప్రభుత్వ రంగ సంస్థలు చేస్తున్నవన్నీ కూడాను విమర్శించాల్సిన అవసరం లేదు. అట్లాగని చెప్పేసి వాళ్ళు కేవలం ఒక బలవంతుడిని లేదా కార్పొరేట్ పెట్టుబడిదారులను మాత్రమే రక్షిస్తున్నారని చెప్పుకోవడానికి కూడా వీల్లేదని చెప్పచ్చండి. రైతుల విషయంలో కొంత చిన్న చూపు చూడడము అనేది విమర్శల్లో కొంత వాస్తవికత ఉంది. అయితే మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే ఇక్కడ
రైతులకి రుణమాఫీ విషయంలోనూ, కార్పొరేట్ రుణమాఫీల విషయంలో కొన్ని మిస్‌నామర్స్ ఒకటి ఉన్నాయి మనకి. రైట్ ఆఫ్స్ అనగానే కార్పొరేట్స్ విషయంలో అదేదో పూర్తిగా మాఫీ చేసినట్టు, వేవర్స్ అనగానే ఇంకో రకంగా చూస్తా ఉంటారు. నిజానికి మాఫీకి, రద్దుకు మధ్యలో కొద్దిగా టెక్నికల్ డిఫరెన్సెస్ ఉన్నాయండి. కార్పొరేట్ లోన్స్ వరకు వచ్చేప్పటికి వాళ్ళు చెప్తున్న రైట్ ఆఫ్స్ అనే వాటిని పూర్తిగా మాఫీలని చెప్పుకోవడానికి లేదు. అవి బ్యాంకు రికార్డ్స్‌లో కేవలం అకౌంటింగ్ అడ్జస్ట్‌మెంట్స్ లాగా పనికొస్తాయే తప్పిస్తే, అట్లా అని చెప్పేసి ఆ కార్పొరేట్ లోన్స్ తీసుకున్న వాళ్ళకి ఈ రోజు నుంచి మీరు ఫ్రీ, మీకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని వాళ్ళని వదిలిపెట్టినట్టు ఏం కాదు. దాని దగ్గర నుంచి రికవర్ చేసుకోవడానికి వేరే మార్గాలున్నాయి. కేవలం అదొక అకౌంటింగ్ అడ్జస్ట్‌మెంట్ ఇన్ ది బడ్జెట్ మన బుక్స్ అని చెప్పుకోవచ్చింది. రైతుల విషయానికొచ్చేప్పటికి నిజంగా జరిగేది పూర్తిగా మాఫీ అది. కాకపోతేని ఈ 2 సందర్భాల్లోనూ కార్పొరేట్‌లకు చేసినా సరే, ఇటు రైతులకు చేసినా సరే, నిజంగా జరిగేది ఎవడికి నష్టం అంటే ఆ బ్యాంకింగ్ రంగానికే నష్టం అండి. అయితే ఇక్కడ ఒకటి సార్, మన రైతులు ఆరుగాలం కష్టపడి దేశానికి అన్నాన్ని, కావాల్సినటువంటి ఆహార పదార్థాలన్నిటిని అందించేటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వాళ్ళు, కష్టజీవులు వాళ్ళు. వాళ్ళు తీసుకునేటువంటి రుణాలు కూడా చాలా తక్కువ మొత్తంలోనే ఉంటాయి బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం చూసినా కూడా. అవును. సో రైతుల రుణమాఫీ అనేది రైతు పూర్తిగా నష్టపోయిన తర్వాత మళ్ళీ ఆ రైతుని తిరిగి పట్టాలెక్కించడానికి, వ్యవసాయం చేయడానికి చేసేటువంటి సహాయము రైతు రుణమాఫీగా మనం చూస్తున్నాం ఇప్పటివరకు మనకు. అవును. కానీ కార్పొరేట్ వ్యవస్థలో లేకపోతే పారిశ్రామిక దిగ్గజాలు చేసేటువంటి వాటిల్లో వాళ్ళ వ్యవస్థల్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి, విస్తరించుకోవడానికి, వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించుకోవడానికి, కొత్త రంగాల్లో ప్రవేశించడానికి వాళ్ళు రుణాలు తీసుకుంటున్నారు బ్యాంకుల్లో. కొంత వాళ్ళు అసెట్స్ దానికి కొలెటరల్గా ఇవ్వచ్చు, లేకపోతే మార్టిగేజ్ చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. అది ఈ 2 రకాల రుణమాఫీలను బ్యాంకులు కార్పొరేట్లకు ఇచ్చే రుణమాఫీ కానీ, రైతులకు ఇచ్చే రుణమాఫీ కానీ ఎలా చూడాలి? అంటే దురదృష్టవశాత్తు ఏం జరుగుతుందంటే, మనము చాలా సార్లు పూర్తి పిక్చర్ మన ముందుకి ఉండదు. మనం ఒక పర్టిక్యులర్ యాంగిల్‌లో, ఒక కోణంలో మాత్రమే చూసేందుకు అలవాటు పడ్డాం మనం. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు లేదా ప్రైవేట్ రంగంలో ఉన్న బ్యాంకులు కూడా కానివ్వండి, వాళ్ళు కూడా దీనికి ఏం అతీతం కాదు. వాళ్ళకి కూడా ఇట్లాంటి రుణమాఫీలు, రుణాలు ఇవ్వడాలు, ఈ సమస్యలు వాళ్ళకి కూడా ఉన్నాయి. మనం చాలా వరకు ప్రభుత్వ రంగ సంస్థల గురించి, ప్రభుత్వ రంగ బ్యాంకుల గురించి ఎందుకు మాట్లాడుకుంటామంటే ఇక్కడ, అది ఇమ్మీడియేట్‌గా దాని ఇంపాక్ట్ మనకి ఆర్థిక రంగం మీద పడుతుంది, ప్రజల మీద పడుతుంది, టాక్స్ పేయర్ మీద పడుతుంది కాబట్టి దాని గురించి మాట్లాడుకుంటా ఉంటాం. ప్రభుత్వ రంగ బ్యాంకులు బడా కార్పొరేట్‌లకు ఇచ్చే లోన్‌ల విషయంలో కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ, మనం చూడాల్సింది ఏంటంటే, ఆ పారిశ్రామికవేత్తలు మనకి క్రియేట్ చేసే వెల్త్ అనండి, లేదా జీడీపీకి కంట్రిబ్యూట్ చేసే పద్ధతిని అనివ్వండి, లేదంటే ఉద్యోగాల కల్పన కానివ్వండి. ఉద్యోగాల కల్పనను ఆధారం చేసుకొనే ప్రభుత్వాలు లేదా ప్రభుత్వ రంగ సంస్థలు వాళ్ళకి రకరకాల కన్సెషన్స్ ఇస్తూ ఉంటాయి. మీరన్నట్టు ఈ పవర్ కన్సెషన్స్ కానివ్వండి, ఫ్రీ విద్యుత్తు కానివ్వండి, లేదా వాటర్ కానివ్వండి, సబ్సిడైజ్డ్ రేట్స్‌కి ల్యాండ్ ఇవ్వడం కానివ్వండి. వీటన్నిటి వెనకాల కూడాను మనకు కనిపించేది ఉద్యోగాల కల్పన అనేది బేసిక్‌గా ప్రతి రాష్ట్రంలోనూ జరిగేది అదే. కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఈ రాష్ట్రంలో వాళ్ళకి లోకల్స్‌కి ఇంత మేరకు ఉద్యోగాలు ఇస్తేనే మీకు ఈ కన్సెషన్స్ ఇస్తామని చెప్తారు. ఈ మధ్య కాలంలో కొత్తగా రాష్ట్ర ప్రభుత్వాలు అలా చేస్తున్నాయి. సో ఆ రకంగా వాళ్ళకి ఉదారంగా పూర్తిగా ఇస్తున్నట్టేమీ కాదు. వాళ్ళు చేసే కంట్రిబ్యూషన్ కూడా ఉంది. కాకపోతే వాళ్ళ విషయంలోనైనా, వీళ్ళ విషయంలోనైనా లోన్‌లు ఇచ్చేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో కొన్ని లోపాలున్నాయి. సరైన పటిష్టమైన పద్ధతులు పాటించకుండా లోన్‌లు ఇవ్వడము, రకరకాల కారణాల వల్ల వాళ్ళు కట్టలేకపోవడము, కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళకున్న ఇన్‌ఫ్లుయెన్సెస్ వాడుకొని వాళ్ళు దాని ద్వారా బాగుపడడం జరుగుతా ఉంది. అట్లా అని చెప్పేసి ఈ దేశంలో అసలు పారిశ్రామికవేత్తలు అసలు కంట్రిబ్యూట్ చేయలేదా అంటే, చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు టాటాలు లాంటి వాళ్ళు గానీ, బిర్లాలు లాంటి వాళ్ళు గానీ, వాళ్ళు చేసిన పాజిటివ్ కంట్రిబ్యూషన్స్ కూడా మనకు బాగానే ఉన్నాయి. ఈ దేశంలో వాళ్ళకి ఒక రకంగా జాబ్ క్రియేషన్స్ విషయంలో అనండి, లేదా ఎకానమిక్ కంట్రిబ్యూషన్ అనండి, లేదా ఓవరాల్ డెవలప్‌మెంట్ అనండి. మనకి మారుమూల ప్రాంతాల్లో పెద్ద పెద్ద పారిశ్రామిక వాడలు కట్టి, ఆ రకంగా జిల్లాల వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని కంట్రిబ్యూట్ చేసిన పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు మన దగ్గర. దురదృష్టవశాత్తు ఏంటంటే, మనకి ఈ లాస్ట్ ఒక దశాబ్ద కాలంగా మనకు కంటికి కనిపించే వాళ్ళంతా విజయ్ మాల్యాలు, నీరవ్ మోడీ లాంటి వాళ్ళు కనిపించడం వల్ల వచ్చిన సమస్య ఇది గానీ, బట్ చూడాల్సినదేంటంటే, ప్రభుత్వ రంగ సంస్థలు లేదా బ్యాంకర్లు వాళ్ళు లోన్‌లు ఇచ్చేప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా అనేది
మనం చూడాల్సిందండి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనం చూడాల్సింది సార్, వీళ్ళ రైతుల రుణమాఫీకి సంబంధించి కానీ కార్పొరేట్ల రుణమాఫీకి సంబంధించి కానీ ఉన్న వ్యత్యాసం ఏంటంటే, ఇక్కడ రైతులు విల్ఫుల్ డిఫాల్టర్స్ కాదు. అంటే రుణం తీసుకొని రుణం కట్టగలిగే శక్తి ఉండి కట్టలేక రుణమాఫీ కాని పరిస్థితి వీళ్ళది. ఎందుకంటే ఒక కష్టం నుంచి వాళ్ళకు ప్రభుత్వం చేస్తున్న సహాయం అది. కార్పొరేట్ల దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ కేంద్ర ప్రభుత్వం కానీ విల్ఫుల్ డిఫాల్టర్స్ అని ఒక లిస్టు ప్రకటించింది. అందులో దాదాపు ఒక 450 నుంచి 500 మంది పేర్లు, పెద్ద పెద్ద పారిశ్రామికతల పేర్లు ఇచ్చి వీళ్ళు రుణాలు తీసుకొని ఈ రుణాలని వేరే వైపు మళ్లించి వాళ్ళ వ్యాపారాల్లో సజావుగా కొనసాగించుకుంటూ కావాలని బ్యాంకులకు కట్టడం లేదు అని విల్ఫుల్ డిఫాల్టర్స్ అని పెట్టారు. దీన్ని మీరు ఎలా చూస్తారు దీన్ని? కానీ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు అందరినీ ఒక ఘాటున కట్టడానికి లేదండి. పారిశ్రామికవేత్తల్లో నిజాయితీగా పనిచేసే వాళ్ళు తీసుకున్న రుణాలని ఏ పర్పస్ కోసం అయితే తీసుకుంటున్నారో దానికి కట్టేవాళ్ళు ఉన్నారు. దానికి కట్టకుండా మీరు అన్నట్టు సైఫనాజ్ చేసి బాగుపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని అలాగా నిజాయితీగా చేసేటువంటి కార్పొరేట్ల పేర్లు దాంట్లో రాలేదు. చేయకుండా ఎవరైతే దారి మళ్ళించారో వాళ్ళ పేర్లు దాని పేర్లు ఖచ్చితంగా అవే వస్తాయి కదా. మనకి ఎట్లా మన విల్ఫుల్ డిఫాల్టర్స్ అనే పేర్లు వచ్చినప్పుడు మనకు వచ్చేవి అవే పేర్లు వస్తాయి. ఈ విల్ఫుల్ డిఫాల్టర్స్లో కూడా నిజంగా సమస్య పటిష్టంగా ఉందా ఈ బ్యాంకింగ్ వ్యవస్థ, ఇచ్చేప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకున్నారా లేదా దగ్గర నుంచి చూస్తే ఆర్థిక వ్యవస్థలో ఉండే మార్పులని బ్యాంకులు సరిగ్గా పరిగణలోకి తీసుకుంటున్నాయా లేదా అనేది కూడా మనం చూడాల్సి ఉంటుందండి. ఒక ఉదాహరణకు నేను చెప్తాను. ఇప్పుడు నేను ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళకు పైగా ఒక కార్పొరేట్ జర్నలిస్ట్గా పనిచేసి ఉన్నాను. బ్యాంకుల్ని కార్పొరేట్లని చాలా దగ్గరగా చూసిందండి. కొన్ని సార్లు ఏమవుతుందనంటే ప్రభుత్వాలు వాళ్ళు తీసుకునే నిర్ణయాల్లో కొన్ని అప్పుడున్న కండిషన్స్ని బేస్ చేసుకుని ఈ ఎకానమీ ఈ స్థాయిలో గ్రో అవుతుందనే ప్రొజెక్షన్స్ చేస్తాయి. మీకు ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, మీకు రోడ్లను ప్రైవేటీకరణ చేశారు. ఎస్పెషల్లీ మీకు నేషనల్ హైవేస్లో ఒక స్ట్రెచ్ నుంచి ఒక స్ట్రెచ్ వరకు ఈ స్థాయిలో ప్రైవేట్ సంస్థలకి ఇచ్చారు. అక్కడ పీపీపీ మోడల్స్లో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్స్లో ప్రైవేట్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని పిలవడము, వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అప్పుడు ప్రొజెక్షన్స్ ఎట్లా ఇచ్చారు, మనకి ఓవరాల్‌గా వరల్డ్ ఎకానమీ కూడా బాగానే ఉందనే నేపథ్యంలో ఈ ఎకానమీ ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి పెరుగుతుంది, రోడ్ల మీద ప్రయాణించే వాళ్ళ నెంబర్ ఈ స్థాయిలో ఉంటుంది, ఇన్ని నెంబర్ ఆఫ్ వెహికల్స్ వస్తాయి, కాబట్టి ఇంత ఇన్వెస్ట్మెంట్ అవసరం పడుతుంది, ఇంత రిటర్న్స్ వస్తాయని ఒక పర్టికులర్ ఎస్టిమేషన్స్ పెట్టుకున్నారు. ఆ ఎస్టిమేషన్స్ దెబ్బతిన్నాయి. ఎకానమీ దెబ్బతింది, ప్రపంచవ్యాప్తంగా ఎకానమీ దెబ్బతింది. మొత్తము అనుకున్న స్థాయిలో మన దగ్గర ఎకానమీ బాగుపడలేదు. రోడ్ల మీదకి రావాల్సిన స్థాయిలో వెహికల్స్ రాలేదు. న్యాచురల్లీ టోల్ రెవెన్యూస్ అనేవి ఆ ప్రైవేట్ రోడ్ టోల్ ప్లేయర్స్కి రాలేదు. వీటిని సరిగ్గా పరిగణలోకి తీసుకొని కరెక్టివ్ మెజర్స్ ఏమైనా బ్యాంకులు కానీ లేదా ప్రభుత్వం కానీ తీసుకునే ప్రయత్నం చేసిందంటే చేయలే. ఈ సమస్యలు మీకు రోడ్ల రంగంలో కనబడతాయి, మీకు విద్యుత్ రంగంలో కనబడతాయి, మీకు ఎస్పెషల్లీ గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్స్లో కనబడతాయి. వందల వేల కోట్ల రుణాలు ఇచ్చిన ఆ ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు వాళ్ళకి కావాల్సిన ముడి సరుకు అక్కడ గ్యాస్ బేస్డ్ దీంట్లో న్యాచురల్ గ్యాస్ రావాలి. ఆ గ్యాస్ వచ్చిందా? రాలేదు. ఆ గ్యాస్ ఇస్తారన్న ప్రామిస్ చేసిన ప్రభుత్వ రంగ సంస్థ సక్సెస్ అయిందా? కాలేదు. ఆ రూట్ కాజ్లోకి అన్ఫార్చునేట్లీ ఏమైందంటే మన బ్యాంకులు కానీ ప్రభుత్వాలు కానీ పోలేదు. పోకపోవడం వల్ల జరిగింది ఏంటంటే, పీరియాడికల్లీ మనం తీసుకొని రివ్యూ చేసుకొని వాళ్ళకి ఇచ్చిన ప్రొజెక్షన్స్ మేరకు వాళ్ళు చేయకపోవడానికి కారణాలు ఏంటి, నిజంగా వాడు విల్ఫుల్ డిఫాల్టరా కాదా అన్న ఆ డిఫరెన్సియేషన్ని తీసుకున్న విషయంలో కొంత బ్యాంకర్ల ఫెయిల్యూర్ కూడా ఉంది. అందరినీ ఒకే ఘాటిని కట్టే ప్రయత్నం చేశారు వాళ్ళు. కొందరు నిజంగానే డబ్బులు సైఫన్ చేసిన వాళ్ళు, బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు, అది వాస్తవం. అంటే ప్రభుత్వ బ్యాంకులు కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో ఎంతో కొంత మేరకి నడుస్తున్నటువంటి సంస్థలు ఇప్పటికి కూడా వచ్చిన లాభాల్లో డివిడెండ్లు ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వటంలో కానీ, రిజర్వ్ బ్యాంక్ నామ్స్ని రూల్స్ని పాటించడంలో కానీ ఇప్పటికీ అగ్రగామిగా ఉన్నాయి. తర్వాత గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పరచడంలో ప్రభుత్వ రంగ బ్యాంకులది ప్రధాన పాత్ర. ఎందుకంటే ప్రైవేట్ బ్యాంక్స్ కానీ ఫారిన్ బ్యాంక్స్ కానీ ఇంకా గ్రామీణ ప్రాంతాలకి వాళ్ళకి వయబుల్ కాదు, అంటే వాళ్ళకి తగిన లాభాలు రావనే పేరుతో వాళ్ళు వెళ్ళటం లేదు. కాబట్టి ఇప్పటికీ ప్రాధాన్యత రంగాలకి, ప్రత్యేకించి వ్యవసాయ రంగానికి రుణాలు ఇస్తుంది ఎక్కువ ప్రభుత్వ రంగ బ్యాంకులే. కాకపోతే ప్రభుత్వ రంగ బ్యాంకులు చేస్తున్నటువంటి కృషిని రైతులు అర్థం చేసుకున్నారు. అందుకని రైతులు కూడా ప్రభుత్వ రంగ బ్యాంకుల దగ్గరికి వెళ్తారు రుణాలు తీసుకోవడానికి కానీ, తమ అవసరాలకు కానీ
తమకు వ్యవసాయంలో వచ్చినటువంటి ఆదాయాన్ని కూడా తీసుకెళ్ళి మిగులు ఉంటే కనుక తీసుకెళ్ళి బ్యాంకుల్లోనే దాచిపెట్టుకుంటారు. సో వాళ్ళ ఈ రుణమాఫీని ఒక గాట కట్టడానికి వీలు లేదనేది చర్చ నడుస్తూ ఉంది బయట కానీ పార్లమెంట్లో కానీ లేకపోతే అసెంబ్లీలో మొత్తం అంతా కూడా నడుస్తూ ఉంది దాని మీద. కార్పొరేట్లేమో తమ శక్తికి మించి రుణాలను తీసుకోవట్లేదు, వాళ్ళ అవసరాల కోసం అని తీసుకొని ఎక్కువ డైవర్షన్ జరుగుతుంది. ఇక్కడ మీకు రైతుల రుణమాఫీలో డైవర్షన్ లేదు, అక్కడ డైవర్షన్ జరుగుతుంది, సైఫన్ ఆఫ్ జరుగుతూ ఉంది. తర్వాత వాళ్ళకి అన్ని కావాల్సినటువంటి అనుకూల వ్యవస్థల్ని వాళ్ళు ఏర్పాటు చేసుకొని పెట్టుకున్నారు. అందువల్ల గత 10 సంవత్సరాల్లో మన దేశంలో ప్రభుత్వ లెక్కల ప్రకారము, మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రకటించిన దాని ప్రకారము గత 10 సంవత్సరాల్లో 16.5 లక్షల కోట్ల రూపాయలు పారిశ్రామికవేత్తలకి రైట్ ఆఫ్ చేసినాయి బ్యాంక్స్. వేరేస్ ఫార్మర్స్కి వచ్చేటప్పటికి అది దాదాపు ఒక 2 లక్షల కోట్లు మొత్తం వ్యవసాయ రంగానికి కావచ్చు, ఇతర ప్రాధాన్యత రంగాలకి 2 లక్షల కోట్లు రుణమాఫీ చేశారు. సో దీన్ని నిష్పత్తి ప్రకారం చూసుకున్నా కూడా అనుకూలంగా లేదు. సో డిపాజిటర్స్ కానీ సాధారణ ప్రజలు కానీ పడుతున్న బాధ ఏంటంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు పెద్దవాళ్ళకే ఎక్కువ అనుకూలంగా ఉంటున్నాయి అనేది ఒక విమర్శ. ప్రభుత్వం కూడా దాన్ని కన్సిడర్ చేస్తుంది కానీ కరెక్ట్ చేయలేకపోతున్నారు. దీన్ని ఎలా చేయాలి, దీన్ని ఎట్లా కరెక్ట్ చేయాలి అని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టేనండి. ఇక్కడ కేవలం పారిశ్రామికవేత్తల్లోనే కాకుండా రైతుల్లో కూడా నిజాయితీ పరులు ఉంటారు, అవినీతి పరులు ఉంటారు. అక్కడ పెద్దవాడు ఉంటాడు, చిన్నవాడు ఉంటాడు. నిజానికి రైతులకు వచ్చే రుణాల విషయంలో ఎంతమంది రైతులకి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాళ్ళ ఖాతాలు ఉన్నాయి, వాళ్ళకి ఎంతమందికి రుణాలు దొరుకుతున్నాయి అన్న దీన్ని మనం కాస్త నిశితంగా గమనించాల్సిన అవసరం ఉందండి. ఇంతకుముందు కూడా ఒక 10 ఏళ్ల పాటు మన తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు విషయంలో కూడా ఇట్లాంటి విమర్శలే ఉన్నాయి. నిజంగా రైతు బంధు అనే ఆ డబ్బులు దక్కాల్సిన రైతులకే దగ్గుతున్నాయా, వాడికి ఎలిజిబుల్ వాళ్ళకి పోతున్నాయా, లేకపోతే బడా భూస్వాములకు పోతున్నాయా అనే విమర్శ ఎట్లా అయితే ఉందో, దురదృష్టవశాత్తు ఈ లోన్ల విషయంలో కూడా, రైతు రుణాల విషయంలో కూడా దురదృష్టవశాత్తు ఏంటంటే వాళ్ళకి నిజానికి సన్నకారు రైతులకు కానివ్వండి, లేదా మీరు అనుకున్న కౌలు రైతులకు కానీ ఎవరికైతే ఆ రుణాలు అవసరమో వాడికి దక్కట్లేదు. అసలు చాలామందికి నిజానికి మీరు పర్సంటేజ్ కనుక తీసుకుంటే భూ విస్తీర్ణాలని, రైతులని, రైతు కూలీలని, మీరు అనుకున్న ఈ కౌలు రైతులని కనుక సరిగ్గా లెక్కలు తీస్తే దక్కాల్సిన స్థాయిలో జనాలకి అసలు బ్యాంకు రుణాలు ఎప్పుడు దక్కట్లేదు. దురదృష్టవశాత్తు ఏంటంటే మీకు కనిపించే రైతు ఆత్మహత్యల వెనకాల కూడాను బ్యాంకులు చేసే ఒత్తిడి కంటే కూడాను అక్కడ ఉండే వడ్డీ వ్యాపారుల ఒత్తిళ్ళే ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఆధారపడుతున్నది నిజానికి మెజారిటీ వాళ్ళ అవసరాల కోసం ఆధారపడుతుంది ఈ వడ్డీ వ్యాపారుల మీదే తప్పిస్తే బ్యాంకులకి వాళ్ళకి ఇచ్చే సదుపాయాలు చాలా తక్కువ అని చెప్పొచ్చు మనం. నిజానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు కానివ్వండి, ప్రైవేట్ రంగ బ్యాంకులు కానివ్వండి, రైతుల రుణాల పేరు మీద వాళ్ళు ఇస్తున్న లోన్స్ కానివ్వండి, మీరు ఇచ్చే డిస్బర్సల్స్ కానివ్వండి, ఏదైనా సరే చాలా శాతం రాదర్ మీకు ఈ 70, 80, 90% వరకు కొన్ని సందర్భాల్లో దక్కుతున్న అంతా కూడాను పెద్ద రైతులకి లేదా భూస్వాములకి, లేదా కొంతకాలంగా మన దేశంలో వస్తున్న మార్పులు, ఎస్పెషల్లీ మీకు 1990s తర్వాత లిబరలైజేషను, ప్రైవేటైజేషను అనే పేరు మీద, ఆ ఎల్పిజి గ్లోబలైజేషన్ పేరు మీద జరుగుతున్న ఆ ప్రాధాన్యత క్రమంలో చిన్నకారు రైతులు ఆల్మోస్ట్ ఆల్ మనకి విలేజ్లో కనుమరుగైపోయారు. మీకు ఒక్కొక్క చోట 100 ఎకరాలు, 200 ఎకరాలు, 300 ఎకరాలు, 1000 ఎకరాలు ఉన్న బడా భూస్వాములు లేదా కార్పొరేట్ రైతులే కనబడతారు మీకు. ఈ లోన్లు తీసుకునే విషయంలో కూడా ప్రైవేట్ బ్యాంకుల నుంచి కానివ్వండి, పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల నుంచి కానీ మీకు ఎక్కువగా వాళ్ళే కనబడతారు. మీరు కనుక ఎక్స్పోజర్ని కనుక సరిగ్గా అనలైజ్ చేస్తే. అన్ఫార్చునేట్లీ ఏం చేస్తామంటే మనం రైతులందరినీ ఒక ఘాటున కట్టేసి ఇండస్ట్రియలిస్టులందరినీ ఒక ఘాటున కట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే మనకి రైతుల్లో ఇప్పుడు 100,000 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా తగ్గిపోయింది. ఎందుకంటే కుటుంబాలు పెరిగినాయి, తర్వాత పిల్లలకు పెళ్ళిళ్ళు కావటాలు, భూ విస్తీర్ణం విషయంలో చూడాలి. భూ విస్తీర్ణము ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. ఇప్పటికీ భారతదేశంలో చిన్న మధ్య తరగతి రైతులు, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, వాళ్ళ నెంబర్స్ ఎక్కువ ఉంటాయి. స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ తక్కువ ల్యాండ్ హోల్డింగ్ తో తక్కువ భూమిని కలిగి ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళందరికీ ఏంటంటే మీరు అన్నట్లు అన్ఫార్చునేట్లీ ఏంటంటే వాళ్ళకి యాక్సెస్ ఉండదు. పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల ద్వారా లోన్లు వచ్చే యాక్సెస్ వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది. ఉన్నా కూడా లోన్లు వస్తున్నాయి, లోన్లు బ్యాంకుల్లో ఇస్తున్నారు. కాకపోతే పెట్టుబడులు పెరిగాయి, తర్వాత దాన్ని కావాల్సినటువంటి సరిపోకపోవటం వల్ల ఏమన్నా ప్రైవేట్ లెండర్స్ దగ్గరికి వెళ్ళి ప్రైవేట్
వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్తాము. ఈ ప్రెజర్స్ మీరు అన్నట్లు బ్యాంకుల వైపు నుంచి ప్రెజర్ ఉండొచ్చు, ఆత్మహత్యలకి, రైతుల ఆత్మహత్యలకి. రెండోది ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల నుంచి ప్రెజర్ ఉండొచ్చు. తర్వాత భవిష్యత్తు ఎట్లా, పిల్లల భవిష్యత్తు ఏంటి, వాళ్ళ విద్య ఏంటి, వాళ్ళ వివాహాలు ఏంటి, ఇటువంటి ఒక ఆందోళన కూడా ఉండొచ్చు. రైతుల ఆత్మహత్యలకి చాలా కారణాలు ఉంటాయి. చాలా కారణం. కానీ దాన్ని చూపించి అంటే ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తులదో లేకపోతే బ్యాంకుల నుంచి రుణాలు అందటం లేదా చూపించే రైతాంగాన్ని లేకపోతే ఆర్థిక వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే మనకి వ్యవసాయంలో ఉన్న భూమి రోజు రోజుకి తగ్గిపోతా ఉంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ రూపంలో పోతుంది, నగరాల విస్తరణలో పోతున్నాయి, లేకపోతే రోడ్ల విస్తరణలో భూములు పోతున్నాయి, లేకపోతే అటవీ విస్తరణ, ఫుడ్ సెక్యూరిటీ అనేది ఒక సమస్య, ఆహార భద్రత అనేది ఒక సమస్యగా ముందుకు వచ్చింది. ఈ సమయంలో మనం రైతాంగాన్ని కాపాడుకోవటము, వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవటము చాలా అవసరం. అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యవసాయ రంగానికి విపరీతమైనటువంటి సబ్సిడీలు ఇస్తున్నారు. ఇక్కడ అంతగా ప్రోత్సాహం లేదు మామూలుగా ఇక్కడ. ఎందుకంటే ఒక రైతు ఒక పంట నష్టపోతే ఆ సంవత్సరం మొత్తం వాళ్ళు కోలుకోలేరు. ఇక అదే కార్పొరేట్స్కి ఆ పరిస్థితి లేదు కదా. కార్పొరేట్స్, అందుకని నేనేమంటున్నానంటే ఈ రెండింటిని ఒకే రకంగా చూడకూడదండి. నేను అనేది కూడా ఏంటంటే రెండింటిని ఒక రకంగా చూడటానికి వీల్లేదు. దేంట్లోనైనా మనకి ఒక రకమైన సైంటిఫిక్ అనాలిసిస్ అవసరం అండి. రైతుల విషయంలోకి వచ్చేప్పటికి మీరు అన్నట్టు చిన్న చిన్న కమతాల్లో ఉండే రైతులు ఎంతమంది ఉన్నారు, వాడికి కావాల్సిన రుణాలు ఏ స్థాయిలో ఉన్నాయి, అసలు వాడికి ఆ రుణాలు అందుతున్నాయా లేవా, మనం ముందు చేయాల్సిన పని అదండి. కార్పొరేట్లు వ్యవసాయానికి కానివ్వండి, లేదా భూస్వాములకు కానివ్వండి, బడా రైతులకు కానివ్వండి, వచ్చే లోన్లు ఏ స్థాయిలో ఉన్నాయి, నిజంగా చిన్నకారు రైతులకు ఏ స్థాయిలో ఉన్నాయనేది మనం ఒక సమగ్రమైన పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి నిజంగా జరగాల్సిన లోన్లు ఏ స్థాయిలో ఉండాలి, ఏ స్థాయిలో ఇవ్వాలి, అలా వాళ్ళకు మాత్రమే అందేలాగా ఎట్లాంటి రుణమాఫీలు చేయాలనే విషయంలో ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వం నిజానికి దీని మీద సీరియస్గా చర్చించాలి, చేయాల్సిన పని చేయాలి. దురదృష్టవశాత్తు ఏంటంటే ఆ వైపు ప్రయత్నాలు జరగట్లేదు. జరగకపోగా బడా భూస్వాములు ఇక్కడ కూడా బాగుపడుతున్నారు. అక్కడ ఎట్లాగైతే మీరు అన్నట్టు సైఫన్ ఆఫ్ చేసే ఇండస్ట్రియలిస్టులు అయితే ఎట్లాగైతే బాగుపడతారో, మళ్ళీ ఇక్కడ జరిగేది కూడా బలవంతుడిదే రాజ్యం. అది జరగకుండా నిజంగా సన్నకారు రైతులు ఎవడైతే పండిస్తున్నాడో, లేదా కౌలు రైతులు, మన దురదృష్టవశాత్తు కొన్ని స్కీమ్స్ మనకు కౌలు రైతులకు అసలు అందవు కూడా. కౌలు రైతులకి ఇంకా నిజం మాటల వాస్తవం ఉంది. కౌలు రైతులకి తగినంత స్థాయిలో ఆర్థికంగా లభించలేదు. కొంత ఇదివరకు కొన్ని మనం ప్రత్యేకించి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉండేది అప్పట్లో టెనెంట్స్కి ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వాలని, వాళ్ళకి కార్డులు ఇచ్చి వాళ్ళకి రుణాలు ఎట్టి పరిస్థితులు ఇవ్వాలనేది చెప్తున్నారు. ఇంకా అది సక్రమంగా అమలవుతున్న తీరు లేదు. అందుకనే రైతు సంఘాలు కానీ, వ్యవసాయ కార్మిక సంఘాలు కానీ వీళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటారు. కౌలు రైతులకు కూడా తగిన అవసరమైన మేరకి రుణాలు ఇవ్వాలి, రైతు రుణమాఫీ జరిగినప్పుడు కౌలు రైతులు కూడా అది వర్తించాలి అనేది కూడా అడుగుతాం. దురదృష్టవశాత్తు ఏంటంటే వాళ్ళకి అసలు దీని ఫలితాలు అసలు దక్కట్లేదు. రైతు రుణమాఫీకి సంబంధించిన ఏ ఫలితాలు కూడాను నిజానికి దక్కాల్సిన రైతులకి, అర్హత ఉన్న రైతులకి, ఎవరికైతే అవసరం ఉందో వాడికి దక్కట్లేదు. దాని విషయంలో కూడా సమగ్రమైన అధ్యయనం జరగాల్సిందే. వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వాల మీదే ఉంటుంది. ఒకటండి, మీకు ఏ రకంగా చూసినా సరే, కార్పొరేట్ లోన్ రైట్ ఆఫ్స్ విషయంలో చూసినా సరే, లేదా ఫామ్ లోన్ వేవర్స్ విషయంలో చూసినా సరే, బ్యాంకుల మీద ఏ స్థాయిలో దీని ప్రభావం ఉంటుంది, తర్వాత ఎకానమీ మీద ఏ స్థాయిలో జరుగుతుంది, మామూలు మధ్యతరగతి లేదా ట్యాక్స్ పేయర్ మీద దీని బర్డెన్ ఎట్లా పడుతుంది, ఇవన్నిటి విషయంలో కూడా ప్రభుత్వం దగ్గర ఒక సమగ్రమైన అధ్యయనం ఉండాలి. దురదృష్టవశాత్తు అది జరగట్లేదు. తర్వాత మన పారిశ్రామికవేత్తలు చాలామంది ఎక్కువ మొత్తంలో బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు తీసుకొని తిరిగి కట్టకపోవటమే కాకుండా ఇది విదేశాలకు కూడా వెళ్ళి విదేశాలకు పారిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. విజయ్ మల్య గారు కావచ్చు, నీరవ్ మోడీ కావచ్చు, ఇంకా అనేక మంది పేర్లు మనకి ఉన్నాయి మన ముందు. దీంట్లో కూడా విమర్శలు ఉన్నాయి. కావాలనే వాళ్ళు వెళ్ళిపోయినా కూడా వాళ్ళని తిరిగి రప్పించడం లేదు, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తుల్ని వెనక్కి తీసుకొని ఈ బ్యాంకులకి తీసుకున్నట్టు. అందులో కూడా బ్యాంకులు కూడా ఒక్క బ్యాంక్ ఇవ్వలేదు రుణాలు, కన్సార్షియం పేరుతోటి 5 బ్యాంకులు 6 బ్యాంకులు వాళ్ళు, ఎందుకంటే అలా రుణం మొత్తం కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది కాబట్టి అట్లా 7-8 బ్యాంకులు 5-6 బ్యాంకులు ఒక చోటకు వచ్చి కన్సార్షియంగా ఏర్పడి ఇచ్చారు. సో వీళ్ళు విదేశాలకు పారిపోవటంలో కానీ వాళ్ళని తిరిగి రప్పించడంలో కానీ రాజకీయ వ్యవస్థ ప్రత్యేకించి ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి అనేటువంటిది ఒక విమర్శ. దీని మీద మీరేం సమాధానం చెప్తారు? ఈ విమర్శల్లో కూడా అండి మళ్ళీ మనం పూర్తిగా ప్రభుత్వాన్ని మాత్రమే మనము విమర్శించి వాడిని మాత్రమే రెస్పాన్సిబుల్ అని చెప్పేసి
మిగతా ఏజెన్సీస్‌కి ఏమి బాధ్యత లేదని చెప్పడానికి కూడా లేదండి. అంటే రుణాల అన్ని మీరు విషయంలో ఏజెన్సీస్ అంటే బహుశా మీరు ఇంటర్‌పోల్ కావచ్చు, లేకపోతే మన ఇంటర్‌పోల్ గానివ్వండి, దర్యాప్తు ఏజెన్సీస్ సంస్థలు గానివ్వండి, కావచ్చు, దర్యాప్తు లేకపోతే సంస్థలు న్యాయ గానివ్వండి, వ్యవస్థ కావచ్చు, న్యాయస్థానం ఇవన్నీ ప్రభుత్వంలో అవును. భాగమే కదా! అవును. అన్నీ ప్రభుత్వంలో భాగమే. ప్రభుత్వంలో భాగం కాబట్టి ప్రభుత్వ వైఫల్యం ఉందా వీటిల్లో అనేది ప్రశ్న. 2 రకాలుగా చూడాలండి. అంటే పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం ఉందా అంటే రాజకీయ విమర్శల విషయంలో చూసుకుంటే అది ప్రభుత్వ విమర్శ అని చెప్పేసి ప్రతిపక్షాలు చేస్తా ఉంటాయి. కాకపోతే నిజంగా అది జరిగిందా లేదా అన్నది ఎప్పుడు తేలుతుంది? అంటే వాడొస్తే గాని తెలీదు మనకి. సరే వాడెళ్ళిన ప్లేస్ ఎట్లా ఉంది? అసలు మనకిక్కడ మనం చూడాల్సిందేంటంటే అంతర్జాతీయ న్యాయాలు, చట్టాలు ఒక మనిషి ఇంకొక దేశంలో ఉంటే వాడిని ఈ దేశానికి రప్పించడానికి ఆ దేశానికి, మన దేశానికి ఉన్న ఒప్పందాలు పనిచేస్తాయా లేవా అన్నది కూడా చూడాలి మనం. పోతున్నవాడు తెలివైన వాడే. రుణాలు ఎగ్గొట్టి పోయినవాడు లేదా ఒక దేశంలో షెల్టర్ తీసుకోవడానికి పోయినవాడు ఎలాంటి అసైలం తీసుకుంటాడు అనే దాని విషయంలో వాడు ఏ కంట్రీని చూజ్ చేసుకొని పోతాడన్న విషయంలో వాడు మనకంటే చాలా తెలివైన వాడు ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఎట్లాంటి ప్లేస్‌లోకి వెళ్తారు వాళ్ళనంటే ఆ దేశానికి, మన దేశానికి మధ్యలో నిజానికి ఒప్పందాలు అక్కడి నుంచి నేరస్తుల్ని ఇటు తీసుకొచ్చే ఒప్పందాలు ఉండవు. రెండవది ఆ దేశంలో ఉన్న కోర్టులు వాడు నేరం చేశాడని చెప్పేసి నమ్మి తీరాలి. మన దేశంలో ఉన్న కోర్టులు నమ్మితే అక్కడి నుంచి తీసుకురావడం కుదరదు. మీకు మామూలుగా హిందూ వివాహ చట్టంలో జనాలు ఇక్కడి నుంచి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి అక్కడ ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టి మగవాళ్ళు అక్కడ ఇంకో రకంగా ఉండడము, వాళ్ళ మీద కేసులేసినా సరే మనకి అంత తొందరగా వాళ్ళని అక్కడి నుంచి ఇక్కడికి తెప్పించేందుకు చట్టాలు ఒప్పుకోవు. జరిగిన విషయంలో నిజానికి ఇంటర్నేషనల్ చట్టాలు అట్లా ఉండడం వల్ల వచ్చిన దానివల్ల కూడా ప్రభుత్వం మీద విమర్శలు ఈజీ అవుతాయి మనకి. ఈ ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు చేయాల్సిన ప్రయత్నాలు ఎట్లా ఉండాలంటే కుదిరితే ఇప్పుడున్న విమర్శలను తట్టుకోవడానికి కానివ్వండి, లేదా వీలైతే అంతర్జాతీయ నేరగాళ్ళని, ఆర్థిక నేరగాళ్ళని వీలైతే వెనక్కి తీసుకురావడానికి ఏమైనా చట్టంలో మార్పులు, చేర్పులు తీసుకురావచ్చా? ఆ దేశాలతో మనం ఒప్పందాలు చేసుకోవచ్చా అని చూడొచ్చు. చాలా కాలంగా దశాబ్దాలుగా ఇట్లా విచారణ ప్రక్రియ కొనసాగుతూ ఉంటే వాళ్ళు తిరిగి రాకపోతే ప్రజలకి బ్యాంకింగ్ వ్యవస్థ మీద విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం లేదంటారా? ఖచ్చితంగా ఉంది. ప్రజలకి కేవలం బ్యాంకుల మీదే కాదు, ప్రభుత్వాల మీద, న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం పోతుంది. ఎందుకనంటే, వాడు ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి న్యాయం దక్కని వాడు మామూలు ప్రజానీకం ఎట్లయితే ఉంటారో, అన్యాయం చేసిన వాడికి శిక్ష పడకుండా వాడు ఏళ్ల తరబడి తప్పించుకు తిరగడం అన్నది చట్టాల్లోనే ఉంది. దురదృష్టవశాత్తు ఆ చట్టాలేంటంటే 10 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు గానీ, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదనేది మన చట్టాల్లో చేరుతుంది. దాన్ని వెసులుబాటుగా తీసుకొని చాలామంది ఈ చట్టాల్లో ఉన్న లొసుగుల్ని ఆడుకుంటారన్న సంగతి మనకందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో డబ్బులున్నవాడు, బలవంతుడు, రాజకీయ అధికార పార్టీలకు దగ్గరగా ఉన్నవాడు ఈ చట్టాలని ఇంకెక్కువ వాడుకునే అవకాశాలు ఎక్కువుంటాయి కాబట్టి, అంత ఈజీగా వాడు రుణాలు ఎగ్గొట్టిపోయినా సరే వాడిని పట్టుకురావడం గానీ, వాడి ఆస్తుల్ని వేలం వేయడం గానీ అంత ఈజీగా అయ్యే పని కాదు మన దగ్గర. దురదృష్టవశాత్తు ఏంటంటే అంటే ఇంకొక విమర్శ కూడా ఏంటంటే సార్, ఇప్పుడు మన మీద మన భారతదేశంలో ప్రత్యేకించి ఈ కార్పొరేట్ల ఎక్కువ మంది, తర్వాత పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు, లేతే మద్యం వ్యాపారం చేసేవాళ్ళు, కాంట్రాక్టర్లే రాజకీయాల్లోకి వచ్చి మొత్తం వాళ్ళకి నచ్చిన పద్ధతుల్లో వాళ్ళకి కావాల్సిన విధానాలని తెచ్చుకోవడానికి, వాళ్ళ ప్రయోజనాలు కాపాడటానికే ఎక్కువ కృషి చేస్తున్నారు అనేటువంటి ఒక సాధారణ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక విమర్శ. అది విమర్శ కాదండి. నిజం కూడా అన్నది. ఎందుకంటే మనకు ఒకప్పుడు ఏముండేది, పెట్టుబడిదారు అనేవాడు, వ్యాపారవేత్త అనేవాడు తన ప్రయోజనాల కోసం, తన రుణాలు తెచ్చుకోవడం కోసమో, లేకపోతే ల్యాండ్ కోసమో, ఇంకో రకమైన పాలసీల కోసమో ప్రభుత్వంలో అధికార పార్టీలో ఉండే వాళ్ళకి డబ్బులు ఇచ్చో, ఇంకో రకంగానో ఫేవర్స్ ద్వారానో తనకు అనుకూలమైన నిర్ణయాలు తెచ్చుకునేది ఒకప్పుడు జరిగేది. అసలు ఆ పొలిటీషియన్ మీద మనం ఎందుకు డిపెండ్ అవ్వాలి? అధికార పార్టీ వాడి మీద మనం ఎందుకు డిపెండ్ అవ్వాలి? మనమే అధికారంలోకి వస్తే బెటర్ కదా అనుకునే ఆ ప్రాసెస్ ఒకటి మనకి గత 2, 3 దశాబ్దాలుగా మన దేశంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిందే ఇది. మన దేశంలో కేవలం ప్రత్యేకంగా జరిగిందేం కాదు. ఇక్కడ జరిగిందేంటంటే మనకి పెట్టుబడిదారులు, దళారులు వీళ్ళే పాలిటిక్స్‌లోకి ప్రత్యక్షంగా వచ్చేసి, వాళ్ళు పాలిటిక్స్‌కును, బిజినెస్‌కి మధ్యలో ఉన్న ఆ సన్నటి గోడ ఏదైతుందో, గీత ఏదైతుందో అది చెరిపేశారు. అందుకని మనకి వాళ్ళకి, వీళ్ళకి మధ్య పెద్ద తేడా ఏముండదు మీకు. మీకు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకును, వ్యాపారంలో ఉన్న వాడికి పెద్ద తేడా ఎక్కడ కనిపించదు మీకు. ఎందుకంటే వాడికి వ్యాపారాలుంటాయి.
వాడికి వ్యాపారవేత్తలతో ఎట్లా సంబంధాలు పెట్టుకోవాలో అధికార పార్టీలో ఉన్న వాడికి తెలుస్తుంది. వాళ్ళకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నందుకు గాని వాడికి వాళ్ళ వ్యాపారాల్లో భాగస్వామ్యం వస్తుంది. ఇది ఈ క్రోనీ క్యాపిటలిజం అనండి, ఇంకో రకంగా ఇది దురదృష్టవశాత్తు జరుగుతోంది. ఇటువంటి సంఘటనలు జరగటం వల్ల బ్యాంకులు అవసరమైనటువంటి నిరుద్యోగులకు కానీ, లేకపోతే గ్రామీణ యువతకు కానివ్వండి, లేకపోతే రైతులకు కానివ్వండి, వాళ్ళు ఎదగటానికి ఆర్థికంగా ఎదగటానికి కావాల్సినంత సపోర్ట్ బ్యాంకుల నుంచి రావటం లేదు. అవును. ఎందుకంటే పెద్ద పెద్ద కోటీశ్వరులు లేకపోతే పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు తీసుకున్నటువంటి లోన్లు తిరిగి కట్టకపోవటం వల్ల ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో లేకపోతే పట్టణ పేద మధ్య తరగతి వర్గాల్లో తీసుకున్నటువంటి చిన్న రుణం తీసుకున్న ఒక్క నెల కిస్తీ కట్టకపోయినా కూడా వాళ్ళని వచ్చి వేధించటము, అడగటము, వెంటబట్టము జరుగుతుంటుంది. కానీ పారిశ్రామికవేత్తల్ని వాళ్ళని చూడటం లేదు. ఈ విధంగా ఉండటం వల్ల వీళ్ళు కింది స్థాయిలో ఉన్నటువంటి వర్గాలన్నీ కూడా ఎక్కువ ప్రైవేట్ మనీ లెండర్స్ మీద ఆధారపడే పరిస్థితి కావాలని క్రియేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. దీన్ని మీరేమంటారు? కావాలని క్రియేట్ అవుతుందో లేదో తెలీదు గానివ్వండి. అట్లా ఖచ్చితంగా మనము ప్రభుత్వ రంగ సంస్థలని గానీ, ప్రభుత్వ సంస్థలని గానీ ఖచ్చితంగా బ్లేమ్ చేయగలుగుతామో లేదో తెలీదు గానీ, మీరంటున్న పరిణామం ఏదైతే ఉందో, జనాలు రుణాలు దొరకని పరిస్థితి వచ్చేసి, లేదా రుణాలు భారీ అవ్వడము, లోన్ల మీద రేట్లు పెరగడము, వాళ్ళకి కొలాటరల్స్ లేకపోవడము, ఇంకో ఆపర్చునిటీ లేక ప్రైవేట్ మనీ లెండర్స్ మీద డిపెండ్ అవ్వడం అనేది మాత్రం ఖచ్చితంగా అది వాస్తవం అండి. మనకి దానివల్లే సోషల్ డిస్ట్రెస్ జరగడము, జనాలు రైతు ఆత్మహత్యలు జరగడానికి అదొక ప్రధాన కారణం అని చెప్పేసి మనకి చాలా నివేదికలు చెప్తా ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వము వైఫల్యాల వల్ల కూడా ఇది జరుగుతుందన్నమాట వాస్తవమే. దీని మీద కూడా ఒక సమగ్రమైన అధ్యయనం జరగాల్సిన అవసరం ఉంది. దీంట్లో నిజంగా రైతులకు కానివ్వండి, లేదా మధ్యతరగతి ఈ వాళ్ళకి కానివ్వండి, ఎంఎస్ఎంఈ లాంటి వాళ్ళకి కానివ్వండి, మీకు మీకు బడా పారిశ్రామికవేత్తలకు ఎంఎస్ఎంఈలకు మధ్యలో ఉన్న తేడాలు కూడా చూసుంటారు కాబట్టి మీరు. వాళ్ళకు దొరికినంత బడా పారిశ్రామికవేత్తలకు దొరికినంత సులభంగా లక్షల కోట్ల రుణాలు ఎంఎస్ఎంఈ రంగంలో ఉండే వాళ్ళకి దొరికే అవకాశం ఎప్పుడూ లేవు. ఈ మొత్తము ప్రక్రియలో మనకు జరిగేది ఏంటంటే, బడా భూస్వాములు కానివ్వండి, బడా పారిశ్రామికవేత్తలు కానివ్వండి, వాళ్ళు తీసుకొని రుణాలు ఎగ్గొట్టడం వల్ల జరిగిన ప్రభావం ఏదైతే ఉందో, అది చివరికి జరిగేది మళ్ళీ పేదవాడి మీద, రైతుల మీద, ఈ చిన్నకారు మీరన్న చిన్నా చితకా వ్యాపారాలు చేసుకునే వాళ్ళ మీద పడుతుందండి. వాడికి ఇంకో ఆపర్చునిటీ లేక, ఇంకో ఆల్టర్నేటివ్ లేక, వాడు హై రేట్స్‌కి ఈ అధిక రేట్లకైనా సరే, వడ్డీ రేట్లకి వాడు మనీ లెండర్స్ మీద డిపెండ్ అవ్వడము. ఆ మనీ లెండర్స్ డబ్బుల్ని సరిగ్గా కట్టలేకపోవడాలు, దానివల్ల డిస్ట్రెస్ వల్ల వాళ్ళు ఆస్తులు అమ్ముకోవడాలు, లేదా ప్రాణాలు కోల్పోవడాలు, ఇవన్నీ జరగడం మాత్రం వాస్తవం అండి. ఇప్పుడు దేశంలో నిరుద్యోగ సమస్య ఒక తీవ్రమైన సమస్యగా ఉంది. అవునండి. మన దేశంలో ఎంబీఏ చదువుకున్న వాళ్ళు, అవునండి. ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు, లేకపోతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ ఐఐఎంలో చదువుకున్న వాళ్ళు కూడా కొంతమంది నిరుద్యోగులుగా ఉన్నారు. వ్యాపారాలు చేయాలంటే ఆసక్తి ఉంది. కానీ ప్రభుత్వాలు పెద్ద పెద్ద వ్యాపారస్తులకి, పారిశ్రామికవేత్తలకి ఇచ్చినంత ఉదారంగా రుణాలు ఈ స్టార్టప్లు పెట్టుకోవాలనుకునే వాళ్ళకి కానీ, నిరుద్యోగ యువతకు కానీ వాళ్ళ ఆర్థిక చేయూత అందటం లేదు. అది అందిస్తే కనుక దేశం ప్రపంచ దేశాలతో ఆర్థిక రంగంలో పోటీ పడగలుగుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది సమాజంలో. అభిప్రాయం ఉంది, మనం చూస్తున్నాం కూడా వాస్తవంగా. కింది స్థాయిలో ఉన్నటువంటి పేద మధ్య తరగతి నిరుద్యోగులకు కానీ, మహిళలకు కానీ, యువతకు కానీ తగినంత శక్తి ఇచ్చే విధంగా, ఆర్థిక శక్తిని ఇచ్చే విధంగా రుణాలు అందటం లేదు. దీన్ని ఎలా అడ్రస్ చేయాలి? ఏం చేస్తే బాగుంటుందంటారు? మళ్ళీ అదే నేను చెప్పేది ఒకటే ఏంటంటే, ప్రతిసారి సమగ్రమైన అధ్యయనం ఉండి, కావలసిన వాడికి రుణాలు అందుతున్నాయా లేదా చూసి, వాడు సక్రమంగా రుణాలు కట్టడానికి కావాల్సిన పరిస్థితులు ఉన్నాయా లేవా, లేకపోతే దాన్ని ఎట్లా అడ్రస్ చేయాలన్న విషయంలో ప్రభుత్వాలు కాస్త చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే కొంత మీరన్న సమస్యల నుంచి బయటపడేందుకు అవకాశాలు ఉంటాయి. మీరన్నట్టు స్టార్టప్స్ల విషయంలో కానివ్వండి, లేదా యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని సపోర్ట్ చేయడం విషయంలో కానీ, ఒకప్పటికంటే కొంత మెరుగుపడ్డ మాట వాస్తవమే అయినప్పటికి కూడా, ఆ అనుకున్న స్థాయిలో వాళ్ళకి రుణాలు అందకపోవడము, వాళ్ళు చేయగలిగే అద్భుతాలు చేయలేకపోవడము, వాళ్ళు కంట్రిబ్యూట్ చేయాల్సిన స్థాయిలో ఈ దేశానికి, ఆర్థిక వ్యవస్థకి కంట్రిబ్యూట్ చేయలేని పరిస్థితి ఉండడం మాత్రం వాస్తవమే.
దీని విషయంలో కూడా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉంది. దురదృష్టవశాత్తు మళ్ళీ ప్రతి స్కీముల్లో జరిగినట్టే మనకి ఈ స్కీముల్లో కూడా జరిగేది ఏంటంటే టోకనిజం. ఓ 10 మందికి ఇచ్చేసి ఇచ్చామని చెప్పుకోవడానికి. మీకు మామూలుగా ఎక్కడ జరిగేదేదే అది. మీకు దళిత్ ఎంటర్‌ప్రెన్యూర్స్ విషయంలో కానివ్వండి, చిన్నకారు రైతుల విషయంలో కానివ్వండి, ఈ ఎంఎస్ఎంఈల విషయంలో కానివ్వండి, కొంతమందికి ఇచ్చి టోకనిజం లాగా చూపించుకోవడానికి మాత్రమే ఈ స్కీములు పనికొస్తున్నాయి గానీ, ఆ ఇచ్చిన వాళ్ళ విషయంలో కూడా నిజంగా ఆ లోన్‌లు కావాల్సిన వాడికే ఎళ్ళాయా? మళ్ళీ అందులోనూ క్రీమీ లేయర్‌కి ఎళ్ళాయా? అన్న విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్ళీ ఇది కూడా ఓ రకమైన ప్రహసనంలాగా మారిపోతుంది తప్ప, నిజానికి ఫలితాలు దక్కాల్సిన వాడికి ఏ ఫలితం దక్కకుండా మీరన్న విమర్శలు అట్లాగే మిగిలిపోయే ప్రమాదం ఉందండి. ఇప్పుడు మనం భారతదేశము విజన్ 2047 అంటే 2047 అంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు 100 గడిచిన సంవత్సరాలు. సందర్భంగా 2047 2047 విజన్ అనేది అందరూ మాట్లాడుతున్నారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ప్రపంచ దేశాల్లో అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని తీర్చిదిద్దాలి, అది నా కళ అని మాట్లాడుతున్నారు. సో ఆ కళని నిజం చేయటంలో మన దేశంలో ఉన్నటువంటి పేద మధ్య తరగతి ధనికుల మధ్య వ్యత్యాసాలు తగ్గించి అందరికీ ఆర్థిక వసతులు వనరులు సమకూర్చడంలో బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా వ్యవహరిస్తే బాగుంటుంది, ప్రభుత్వం దానికి ఏం చేయాలి? ప్రభుత్వం చాలా చేయాలండి. ప్రభుత్వం చాలా చేయాలి. మీకు నిజానికి ఈ మధ్య కాలంలో మనకి పత్రికల్లో పతాక శీర్షికల్లో కనబడ్డ వార్తలు ఒకటి మీరు చూసే ఉంటారు. మనం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక దేశంగా ఎదిగామని చెప్పేసి, జపాన్‌ని క్రాస్ చేసామని చెప్పేసి ఈ మధ్య కాలంలో పతాక శీర్షికల్లో కనబడ్డ వార్త. జపాన్ ఆర్థిక వ్యవస్థ కంటే మించి భారత్ ఎదిగిన మాట వాస్తవమే అయినప్పటికీ, నిజంగా ఈ ఎదిగిన ఆర్థిక వ్యవస్థ ఫలితాలు దక్కాల్సిన జనాలకి దక్కుతున్నాయా లేదా? మళ్ళీ మనం ఏది మాట్లాడుకున్నా సరే సమస్య మళ్ళీ అక్కడికే వెళ్తుంది. దక్కాల్సిన స్థాయిలో జనాలకి ఫలితాలు దక్కుతున్నాయా లేదా? పేదలకు, ధనికులకు మధ్యలో ఉన్న అంతరాలు పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా? నిజానికి ఒక అధ్యయనం ప్రకారం తెలిసిందేంటంటే, కేవలం 1% ధనికుల చేతుల్లో దాదాపు ఒక 60-70% సంపద పోగుబడి ఉందని ఈ దేశంలో. మిగతా ప్రజలందరి చేతుల్లోనూ ఆ మిగతా 20% ఉంది. దీనివల్ల మనకు గత 2-3 దశాబ్దాలుగా నిజానికి లెక్కలేసుకుంటే ధనికులకు, పేదవాళ్ళకి మధ్యలో ఉన్న అంతరాలు చాలా పెరుగుతూ ఉన్నాయి. ఇది ఏ ఆర్థిక వ్యవస్థకి, ఏ దేశానికి మంచిది కాదు. నిజానికి ఈ అసమానతలు పెరుగుతున్న ప్రతిసారి కూడాను జనాల్లో అశాంతి పెరుగుతుంది, అసహనం పెరుగుతుంది, దానికి వైపు హింస పెరుగుతుంది, రకరకాల నేర ప్రవర్తులు ఇవన్నీ వస్తాయి. దీన్ని సరిగ్గా సరైన టైంలో అడ్రస్ చేసి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ప్రయత్నం చేసి ఈ ధనికులకి, పేదలకి లేదా హావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్యలో కనుక ఆ పెరుగుతున్న దూరాన్ని తగ్గించకపోతే ఈ ఆర్థిక వ్యవస్థ మనం 2వ అతిపెద్ద దేశంగా ఎదిగిన, మొదటి ప్రపంచంలో అగ్రగామిగా ఎదిగిన మళ్ళీ ఇంకో 10 ఏళ్ల తర్వాత మనం కూర్చుని మాట్లాడుకుంటే ఇదే మాట్లాడుకోవాల్సిన. ఈ పేద మధ్యతరగతి వర్గాల మధ్య, పేద మధ్యతరగతి ఉన్నత వర్గాలు, ఉన్నత ఆదాయ వర్గాల మధ్య, లేకపోతే సంపన్నులు పేదల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించాలంటే పేదవాళ్ళకి కావాల్సినటువంటి ఉపాధి అవకాశాలు కల్పించటము, ఆర్థిక వనరులను సమకూర్చటము, వాళ్ళని సాధికారత వైపు నడిపించటము, ప్రభుత్వం వాళ్ళని ముందుండి నడిపించటము, బ్యాంకింగ్ వ్యవస్థ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన అన్ని వనరులు సమకూర్చడం చేస్తేనే తప్ప సాధ్యం ఆ పెద్దవాళ్ళని రీచ్ అవడానికి, చేరటానికి పేద వర్గాలకి సాధ్యం కాదు. 1992-90 తర్వాత ఆర్థిక సంస్కరణలు భారతదేశంలోకి వచ్చిన తర్వాత ఎల్పిజి అని అమల్లోకి వచ్చాయి. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. ఇవి వచ్చిన తర్వాత ఇంకా పేదలు ధనికుల మధ్య వ్యత్యాసం విపరీతంగా పెరిగిపోయింది. పేదవాళ్ళుగా పోతున్నారు, పెద్దవాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు అయిపోతున్నారు అనేది ప్రభుత్వం మాట్లాడుతుంది, మనందరం చూస్తున్నాం. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి రూపాయిలో 20 పైసలు మాత్రమే పేదవాళ్ళకి చేరుతున్నాయి, మిగతా అంతా ఎటు వెళ్ళిపోతున్నాయి అని అన్నారు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు కూడా దాదాపు ఆ మాటని ఒప్పుకుంటున్నారు. చాలా వరకు చేరాల్సినంత చేరటం లేదు, ఇంకా జరగాల్సినంత చేయటం లేదు, జరగాలి అంటున్నారు. దీన్ని ఎట్లాంటి పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వాలు పూనుకోవాలి, బ్యాంకింగ్ వ్యవస్థ ముందుకు రావాలి. తర్వాత ఎదిగిన వాళ్ళకి, బాగా సంపన్నులుగా ఎదిగి బాగా స్థిరపడ్డటువంటి వాళ్ళకి, పేద వర్గాలకి చేయాల్సినంత సపోర్టు చేయగలుగుతున్నారా లేదా? దీన్ని ఎట్లా చూడాలి, దీన్ని ఎట్లా అడ్రస్ చేయాలి ఈ గ్యాప్స్ని తగ్గించడానికి? మనం చూడాల్సింది ఒకటేనండి, ప్రభుత్వంలో చిత్తశుద్ధి ఉండి
ఈ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు మెరుగుపడ్డా సరే, ఈ ఆర్థిక వ్యవస్థ నుంచి ఈ పేద, మధ్యతరగతి వర్గాలకు ఫలితాలు ఏ స్థాయిలో అందించాలి? నిజంగా అందాల్సిన స్థాయిలో అందాల్సిన దానికి చేయాల్సిన పనులేంటని చూస్తే, మనకి రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చరు పెద్ద ఎత్తున టేకప్ చేయాల్సిన అవసరం ఉందండి. జనాలు, పేదలు ఎస్పెషల్లీ గ్రామీణ ప్రాంతాల్లోంచి వలసగా వచ్చి మనకి పట్టణీకరణ అనేది పెద్ద ఎత్తున పెరుగుతా ఉందనేది అదొక ఇంకో రకమైన సామాజిక సమస్య అండి అది. ఊర్లలో మీకెళ్తే ఇప్పుడు మామూలుగా ముసలి, ముతక, ప ఇమ్మొబిలిటీ ఉన్నవాడు తప్పిస్తే మామూలుగా మొబిలిటీ ఉన్నవాడు ఎవడు కూడాను ఊర్లలో ఉండకుండా ఉపాధి వెతుక్కుంటూ ఇతర ఉపాధి ప్రాంతాలకు వెతుక్కుంటూ వలస వెళ్తున్నారు. ఈ సమస్యని మొట్టమొదట అడ్రెస్ చేయాల్సిన అవసరం ఉంది. ఉపాధి అందని పరిస్థితి గ్రామాల్లో ఎందుకుంది? గ్రామాల్లో ఉపాధి కోసం చేయాల్సిన పనులేంటి? ముందు అక్కడ కావాల్సిన మౌలిక వసతులు అక్కడ క్రియేట్ చేసి, ఆ ఏర్పాటు చేసిన దాంట్లోంచి జనాలకి జీవనోపాధి వైపు ఎట్లాంటి అవకాశాలు ఇవ్వాలి? మామూలుగా అగ్రి బేస్డ్ యూనిట్స్ ఎట్లా పెట్టాలి? అన్నది సరిగ్గా చేయకపోతే మనకి హైదరాబాద్‌లోను లేకపోతే టౌన్స్‌లోను ఈ మధ్య కాలంలో రెగ్యులర్ చూస్తా ఉంటాం. ఒక చిన్న ట్రక్ మీద ఒక టమాటాలు పెట్టుకొని వాడు 100కి 5 కిలోలని బోర్డ్ పెడతా ఉంటాడు. ఒక 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత వెళ్తే రూ. 100కి ఒక కిలో కూడా దొరకని పరిస్థితి వస్తుంది. ఇంత అన్‌సర్టెనిటీ, ఇంత సైక్లికల్ నేచరు అగ్రికల్చరల్ ఫీల్డ్‌లో ఉండడానికి, వ్యవసాయ రంగంలో ఉండడానికి ఉన్న కారణాలేంటనేది చూసుకొని, అక్కడ వీలైతే గ్రామీణ ప్రాంతాల్లో ఈ అగ్రి బేస్డ్ దీనికోసము కోల్డ్ స్టోరేజీలు పెట్టడము, గోడౌన్స్ పెట్టడము, వాళ్ళకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడము, కుదిరిన మేరకు అక్కడున్న గ్రామీణ యువతకి ఉపాధి కల్పన వైపు కావాల్సిన ట్రైనింగ్, స్కిల్ సెట్ డెవలప్ చేయడము, వాళ్ళకి అక్కడున్న ప్లేస్‌లోనే జాబ్స్ క్రియేషన్ గనక సరిగ్గా జరిగితే, ఉపాధి కల్పన సరిగ్గా జరిగితే, ఈ గ్రామాల నుంచి పట్టణాలకొచ్చే ఈ మైగ్రేషన్ అనేది మనం సమర్థవంతంగా అడ్డుకోవచ్చు. గ్రామాలు కంట్రిబ్యూట్ చేసే స్థాయి కూడా పెరుగుతుంది. నిజానికి ఈ ఈ రెండిటి మధ్యలో ఉండే అంతరాలు చాలా వరకు తగ్గేందుకు అవకాశాలుంటాయి. అంటే వ్యవసాయ రంగం కూడా ఈరోజు మా అందరికి లాభదాయకత లేదు. వ్యవసాయ రంగం మీద పూర్తిగా ఆధారపడి జీవనం గడపటమే కాకుండా పిల్లల చదువులు గానీ, వైద్యం గానీ, ఇళ్లల్లో పండగలు గానీ, పెళ్ళిళ్ళు గానీ ఇవన్నీ చేయలేని పరిస్థితికి వచ్చేసారు రైతులు కూడా. ఎందుకంటే ప్రభుత్వం సపోర్ట్ లేకపోవటం కావచ్చు, లేకపోతే మద్దతు ధర సరిగ్గా రాకపోవటం కావచ్చు, కరువు కాటకాలు కావచ్చు, ప్రకృతి సహకరించకపోవడం కావచ్చు, లేకపోతే మీరన్నట్టు ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల వేధింపులు కావచ్చు, వాళ్ళకి ఆర్థిక సహకారం బ్యాంకుల నుంచి సక్రమంగా అందకపోవటం కావచ్చు. అవును. ఇవన్నీ కారణాలతో వ్యవసాయ రంగాన్ని వదిలిపెట్టే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది రోజు రోజుకి. అవును. సో దీన్ని వ్యవసాయం భవిష్యత్తులో మన ఆహార భద్రత సమస్య, ఇది దేశానికి ఒక ఆహార భద్రత సమస్య అనేది, ఫుడ్ సెక్యూరిటీ అనేది ఒక తీవ్రమైన సమస్యగా రాబోతుంది. ఇప్పటికే మనం విదేశాల నుంచి చాలా విషయాల్లో దిగుమతులు చేసుకుంటున్నాం. తృణధాన్యాలు కానీ, ఆహార ధాన్యాలు కానీ, వీటన్నిటిలో కూడా గోధుమలు కానీ, వీటన్నిటిని కూడా ప్రధానమైనటువంటి ఆహారాన్ని దిగుమతి చేసుకునే పరిస్థితి నెట్టబడుతున్నాం. ఎందుకంటే వ్యవసాయ రంగము కుదించుకుపోతూ ఉంది. వ్యవసాయ రంగంలో సాగుదాయకమైన భూమి ప్రతి సంవత్సరం తగ్గుతూ వస్తూ ఉంది. దీన్ని అర్జెంట్ ప్రాతిపదిక మీద, ఒక ఎమర్జెన్సీ ప్రాతిపదిక మీద అడ్రస్ చేయకపోతే, దీన్ని పరిష్కరించకపోతే ఖచ్చితంగా పెద్ద సంక్షోభం వైపు దేశ ఆర్థిక వ్యవస్థ కూడా చాలా ప్రమాద గంటికలు అనేది అంటున్నారు. ఏమంటారు? ఖచ్చితంగా అండి, మీరు చెప్తుంది ఖచ్చితంగా కరెక్ట్ అండి. దీని విషయంలో కూడా మనం చేయాల్సింది ఏంటంటే అండి, రైతుకి వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడానికి నిజంగా కారణాలు ఏంటి, ఆ వైపు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందండి. నిజంగా వాడి దగ్గర వాడు పండించిన పంటకి సరైన మద్దతు ధర దొరకకపోవడానికి కారణాలు ఏంటి, దళారుల పాత్ర ఏంటి, నిజానికి చివరికి ఎవడైతే కన్జ్యూమర్ ఉన్నాడో, ఇప్పుడు మీరు నేను ఇక్కడ కూర్చొని ఎవరైతే కొనుక్కుంటున్నామో, మనం కొనుక్కుంటున్న రేట్ ఏంటి, రైతుకు తగ్గుతున్న రేట్ ఏంటి, రైతుకు నిజంగా మనం చెల్లిస్తున్న రేటు కనుక రైతుకు చెల్లిస్తే ఖచ్చితంగా అది వ్యవసాయం గిట్టుబాటు అయ్యే పరిస్థితి ఉంటుందండి. అన్ఫార్చునేట్లీ ఏం జరుగుతుందంటే, ఈ లేయర్స్ ఆఫ్ దళారులు, మిడిల్ మెన్ వల్ల రైతు దగ్గర నుంచి ఎండ్ కన్జ్యూమర్కి వచ్చే లోపల పెరుగుతున్న రేట్ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా నా బెనిఫిట్స్ ఎప్పుడు రైతుకు పోవట్లేదు. కాబట్టి ప్రభుత్వమే ఈ మిడిల్ మెన్ని అవాయిడ్ చేసి, ఆ సిస్టాన్ని సాధ్యమైనంత వరకు కట్ చేసి, కుదిరిన మేరకు రైతుల నుంచి సరైన మద్దతు ధర ఇచ్చి ధాన్యాన్ని ప్రొక్యూర్ చేయగలిగితే నిజానికి ఆ అగ్రికల్చర్ సెక్టరు లేదా వ్యవసాయ రంగం గిట్టుబాటే అవుతుందండి. దాంట్లో పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. దురదృష్టవశాత్తు అంతా ఏంటంటే,
వాడి దగ్గర కొనేప్పుడేమో రేటు ఒక రకంగా ఉంటుంది. 5 పైసలు ఉంటే మన ఎండ్ కన్జ్యూమర్‌కి వచ్చేప్పుడు ఒక రూపాయి అవుతుంది. ఈ మధ్యలో మీరన్నట్టు వాడికి సంక్షేమ ఫలితాలు దక్కేప్పుడు అదే జరుగుతోంది. వాడికి దక్కాల్సిన గిట్టుబాటు ధర విషయంలో కూడా అదే జరుగుతుంది. దీన్ని సరిగ్గా అడ్రెస్ చేయగలిగే సిస్టమ్ గనుక మనం తీసుకురాగలిగితే ఎస్పెషల్లీ వాడికి క్రాప్ ఇన్సూరెన్స్ అండి. 2 రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండి. 3 ఆ ప్లేస్‌లో వాడికి కావాల్సిన స్కిల్ సెట్ కుదిరినంత మేరకు వాడికి ఒకవేళ అక్కడ రైతు కూలీలు దొరకని పక్షంలో వాడికి మెకనైజేషన్. దానికి కావాల్సిన రుణాలు సరిగ్గా చేయగలిగితే ఈ 4, 5 స్టెప్స్ సరిగ్గా తీసుకోగలిగితే మీరన్నట్టు కరువు కాటకాల టైముల్లో గానివ్వండి, సంక్షోభాల టైంలో గానీ నిలదొక్కునే అవకాశం రైతులకు ఖచ్చితంగా ఉంటుందండి. రుణాలు సరిగ్గా అందుతున్నాయా లేదా? సరైన రేటుకి అందుతున్నాయా లేదా? దక్కాల్సిన వాడికి దక్కుతున్నాయా లేదా? 3 మనం చూడాల్సింది వాడి పంటకి సరైన గిట్టుబాటు ధర దక్కుతోందా? ఇది చూసినంత కాలము మీరన్న సమస్యలన్నిటికి పరిష్కారం దొరుకుతుందని అనుకోవచ్చండి. ఆ మేరకు ఆశించొచ్చు మనం. బ్యాంకుల్లో రుణాలు తీసుకొని కట్టకుండా ఇందాక అనుకున్నట్టుగా విల్ఫుల్ డిఫాల్టర్స్ ఎవరైతే శక్తి ఉండి కూడా తిరిగి కట్టే శక్తి ఉండి కూడా కట్టకుండా ఎవరైతే తప్పించుకుపోతున్నారో ఇటువంటివన్నీ భారత ఆర్థిక వ్యవస్థకి ప్రమాదంగా భావించవచ్చా? ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా. ఎందుకంటే మనకి రుణాలను ఎగ్గొట్టిపోయిన వాళ్ళలో మనం మాట్లాడుకుంటున్నది ఇంతకుముందు మీరు అడిగిన ప్రశ్నలో 16.5 లక్షల కోట్లు కార్పొరేట్‌లకి రైట్ ఆఫ్ చేశారని మనం మాట్లాడుకున్నాం. దాని క్యాస్కేడింగ్ ఎఫెక్టు ఎకానమీ మీద ఏ స్థాయిలో పడుతో ఆలోచించుకోవడానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఒక 2, 3 ఉదాహరణలు చెప్తాను మీకు. ఇది జరిగిన మరుక్షణం బ్యాంకులు చేసే పనేంటి? రైట్ ఆఫ్ చేస్తే పూర్తిగా కార్పొరేట్స్ లోన్ కట్టాల్సిన అవసరం లేదని అనుకోవట్లేదు మనం. లోన్లు కట్టాలి వాళ్ళు. ఇది ఒక అకౌంటింగ్ జిమ్మిక్ ఇది. అకౌంటింగ్ స్ట్రాటజీ ఇది. అక్కడి వరకు ఓకే. బట్ ఆ మేరకు బ్యాంకులకు ఉండే డబ్బులది నిధుల కొరత అయితే వస్తుంది కదా! కొరత వచ్చిన మరుక్షణం వాడు చేసే పనేంటి? వాడు తర్వాత ఇచ్చే రుణాల విషయంలో అతి జాగ్రత్త మొదలవుతుంది. వాడికి కొలాటరల్ ఉంటే తప్పిస్తే ఇవ్వని పరిస్థితి వస్తుంది. ఈ అప్పటికే ఉన్న నష్టాలను పూడ్చుకోవడానికి వాడు చేసే పని ఇమ్మీడియేట్‌గా వడ్డీ రుణాలు పెంచడం. వడ్డీ రుణాలు పెంచితే మళ్ళీ ఇబ్బంది పడేదెవడు? మధ్య తరగతి పేదవాడు, మళ్ళీ ఆ టాక్స్ పేయరే. ఈ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ వల్ల ఖచ్చితంగా మీరన్న విల్ఫుల్ డిఫాల్టర్స్ అనేవాడు ఈ మొత్తం సమాజానికి పెద్ద నష్టం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి బ్యాంకులు జాగ్రత్తగా ఉండి సాధ్యమైనంత మేరకు వాడు లోన్లు ఇవ్వడం దగ్గర నుంచి ప్రతి స్టెప్ కేర్ఫుల్గా ఉండి ఎకానమీని చాలా దగ్గరగా అబ్జర్వ్ చేసి ఏమాత్రం రెడ్ ఫ్లాగ్స్ ఉన్నా సరే వాడు అనుకున్న బిజినెస్ సరైన దశలో జరగట్లేదన్నా లేదా వాడు డబ్బులు సైఫన్ ఆఫ్ చేస్తున్నాడని కానీ ఎక్కడైనా సరే మీకు ఏమాత్రం మీకు ఇండికేషన్ వచ్చినా సరే దాని వైపు ఇమీడియట్‌గా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ మేరకు బ్యాంకుల్లో మీరు చెప్పేది ఒక పార్శ్వం ఏంటంటే ఒక కార్పొరేట్ లోను ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళని ప్రాపర్‌గా అసెస్ చేయాలి, అనలైజ్ చేయాలి, వాళ్ళ క్రెడిట్ మొత్తం రికార్డ్‌ని వెరిఫై చేయాలనేది ఒక ఆస్పెక్ట్. రెండోది ప్రభుత్వమే వివిధ రకాల పథకాల పేరుతోటి, ప్రోత్సాహకాల పేరుతోటి వ్యాపారాల్ని ప్రోత్సహించాలనే పేరుతోటి బ్యాంకుల్ని గైడ్ చేస్తున్నాయి, డైరెక్ట్ చేస్తున్నాయి అదర్వైజ్. సో బ్యాంకులకి ప్రత్యేకించి ప్రభుత్వం చెప్పినట్టే చేయాలి. ఎందుకంటే దీని పేరులోనే ప్రభుత్వ రంగ బ్యాంక్ ఇది. కాబట్టి ప్రభుత్వం విధానాలు ఏమున్నాయో, వాళ్ళ ఆర్థిక విధానాలు ఏమున్నాయో, వాళ్ళ ఆర్థిక ప్రాధాన్యతలు ఏమున్నాయో దాని ప్రకారం వ్యవహరించాల్సింది. కాబట్టి ఆ పరిగెత్తడంలో ఆ టార్గెట్స్ని అందుకోవటంలో కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఇచ్చిన విధానంలో పారిశ్రమలను అభివృద్ధి చేయాలంటే పారిశ్రామికవేత్తలకు ఎక్కువ రుణాలు ఇవ్వాలి, ఎట్లనే చేసి ఇవ్వాలనే దాంతో వెళ్ళిపోతూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే పొరపాట్లు జరుగుతున్నాయని మీరు అంటున్నారు. కానీ నేనేమంటున్నానంటే పారిశ్రామికవేత్తలే కావాలని ఎగ్గొడుతున్నారు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థకి ఒక గుదిబండగా తయారయ్యింది. తర్వాత కొత్తగా రుణాలు తీసుకోవాలనుకున్న వాళ్ళకి వీళ్ళ ఇంపాక్ట్, వీళ్ళ ప్రభావం చాలా పడుతుంది. ఇప్పుడు ఒక పారిశ్రామికవేత్త ఒక రుణం కోసం వెళితే మొన్న వాళ్ళకి ఇచ్చాము, బ్యాడ్ అయిపోయింది, మేము ఇవ్వలేం పొండి అని చెప్పేటువంటి పరిస్థితులు కూడా బ్యాంకుల్లో వస్తున్నాయి. కాబట్టి ఇవి రాకుండా ప్రభుత్వం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బ్యాంకులది ఒక పార్శ్వము, రైతులది ఒక పార్శ్వము, పారిశ్రామికవేత్త. ప్రభుత్వము ఎటువంటి చట్టాలు చేయాలి? ఇటువంటి వాళ్ళని, ఇటువంటి నేరాలను కానీ, ఇటువంటి అవకతవకలను కానీ, లేకపోతే ఇట్లాంటి డబ్బులు తీసుకుని విల్ఫుల్గా కట్టకుండా ఉన్నటువంటి వాళ్ళని కానీ క్రమశిక్షణలో పెట్టడానికి, ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి? 3 రకాలుగా అండి. 3 రకాలుగా లోన్లు ఇచ్చేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లోన్లు సైఫన్ ఆఫ్ అవుతున్నాయా, సరైన డైరెక్షన్‌లోనే పోతున్నాయా,
వాళ్ళు తీసుకున్న వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగానే ఉందా లేదా మానిటర్ చేయడం. 3 ఎన్‌పీఎల్‌గా డిక్లేర్ అయిన ఆ బ్యాడ్ లోన్స్ అన్నవి వాటి రికవరీ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త. ఈ 3 ఫేజెస్‌లో చట్టాలని, విధానాలని సాధ్యమైనంత వరకు టైటన్ చేయాల్సిన అవసరం ఉందండి. ఒకటి, మీరు తీసుకుంటున్న చోట లోన్‌లకి సరిపడే కొలాటరల్ సరిగ్గా ఉందా లేదా అనే విషయంలో ఫస్ట్ తీసుకోవాల్సిన మేజర్ జాగ్రత్త అండి. ఇస్తున్న రంగానికి ఏ స్థాయిలో ఇస్తున్నాము, బ్యాంకు టోటల్ రుణాల్లో ఆ పర్టిక్యులర్ సెక్టర్‌కి ఎంత ఇస్తున్నాము, ఆ పర్టిక్యులర్ కంపెనీకి దీంట్లో కూడా జరిగే లూప్ హోల్స్ ఉన్నాయి. ఆ లూప్ హోల్స్‌ని ఏ రకంగా ఎవడు ఎఫెక్టివ్‌గా వాడుకుంటాడనేది మనకు తెలిసిందే. ఎంత మేరకు కుదిరితే అంత మేరకు టైటన్ చేసేందుకు అక్కడ స్కోప్ పెట్టుకోవాలండి. రెండోది, ఇంటెలిజెన్స్ సిస్టమ్‌ని వాడుకోవాలి. సాధ్యమైనంత వరకు వాడి లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, ఆ ప్రమోటర్ దేని మీద డబ్బులు పెడుతున్నాడు, ఎట్లాంటి బిల్డింగ్‌లు కట్టుకుంటున్నాడు, ఎట్లాంటి ఈ తీసుకున్న లోన్స్‌ని సరైన దిశలోనే పెడుతున్నాడా లేదా, దాన్ని రెగ్యులర్‌గా మానిటర్ చేయడం అనేది ఒక ప్రక్రియ అండి. ఏమాత్రం ప్రమాద గంటికలు కనబడ్డా కానీ వాటిని టైటన్ చేసే ప్రయత్నం ఏదైనా చేయాల్సిందే. మూడవది, రికవరీ చేయడంలో ఇప్పుడు రైట్ ఆఫ్ చేసిన లోన్స్‌ని రికవర్ చేయడంలో ఫస్ట్ 2 స్టెప్స్‌లో కొద్దిగా జాగ్రత్తలు తీసుకున్న, ఎస్పెషల్లీ ఫస్ట్ స్టెప్‌లో కొలాటరల్ విషయంలో సరైన వాల్యుయేషన్స్ ఉన్నాయా లేవా? రేపొద్దున కర్మగాలి ఇవి బ్యాడ్ లోన్స్ అయితే మనం రికవర్ చేసుకోవడానికి వీలైన కొలాటరల్ అందుబాటులో ఉందా లేదా అన్నది కొంత జాగ్రత్త పడితే, దురదృష్టవశాత్తు వాడు విల్‌ఫుల్ డిఫాల్టర్ అయినా, వాడు మంచివాడే అయి ఆర్థిక వ్యవస్థ మామూలుగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కారణాల వల్ల వాడు దెబ్బతిన్నా సరే, కనీసం రికవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఎస్పెషల్లీ ఆ లాస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. మనము చర్చంతా మొదలైంది మనం మొదటి నుంచి చివరి వరకు మాట్లాడుతున్నది ఆ 16.5 లక్షల కోట్ల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఆ 16.5 లక్షలని ఎంత ఎఫెక్టివ్‌గా రికవర్ చేయాలి అన్న విషయంలో జాగ్రత్తలు పడాల్సిన అవసరం. అయితే రైట్ ఆఫ్‌లో మీరన్నట్టు 16.5 లక్షల కోట్లు ఇప్పటివరకు గత 10 సంవత్సరాల్లో ప్రభుత్వము పారిశ్రామికవేత్తలకి రైట్ ఆఫ్ చేసింది. అవును. అయితే మీరు చెప్పిన దాని ప్రకారము బ్యాంక్ బ్యాలెన్స్ షీట్‌ల్లో క్లీన్ చేయడానికే ఇది ఒక అకౌంటింగ్ ప్రొసీజర్ ఇది. అవునండి. కాకపోతే మళ్ళీ పారిశ్రామికవేత్తల దగ్గర ఖచ్చితంగా వసూలు చేస్తారు అని అవును. అన్నారు మీరు. అవునండి. కానీ ఇప్పటివరకు ఉన్నటువంటి 10 సంవత్సరాల చరిత్రను చూస్తే 16,50,000 కోట్లలో బ్యాంకులు ఒక అన్ని 1,60,000 రకాల కోట్లు 1,50,000 కోట్లు, 2 లక్షల లోపు, అంతే, 2 లక్షల అంతే, కోట్ల లోపు, ఆ అంటే లోపే. 15% కూడా 16% లోపు మాత్రమే. అవునండి. మిగతా 80-85% ప్రభుత్వానికి నష్టము, బ్యాంకులకు నష్టము. అది ప్రభుత్వం మీద భారం కాదా? ప్రభుత్వం మీద, తద్వారా ప్రజల మీద భారం. ప్రజల మీద ఖచ్చితంగా భారం పడుతుంది. రానున్న కాలంలో ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళటానికి ప్రభుత్వం నష్టం మీద చేస్తుంది. ప్రభుత్వం ఏముందండి? ప్రభుత్వం అనేది ఒక బ్రహ్మ పదార్థం లాంటిది. ఆ ప్రభుత్వానికి నష్టం అని అంటేను ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, ప్రజలు దెబ్బతింటారు. ఆ మేరకు రుణాలు మాఫీ చేయడం వల్ల వచ్చే ఆ భర్తీ చేయడానికి ప్రభుత్వం చేసే ఇమ్మీడియేట్ పనులు ఏముంటాయండి? చేయాల్సిన వాటి మీద డబ్బులు పెట్టలేని పరిస్థితి వస్తుంది. విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలు వీటన్నిటి మీద ప్రభుత్వం పెట్టాల్సిన డబ్బుల్లో ఆ మేరకు కోత పడుతుంది. ఆ మేరకు కోత పడ్డప్పుడు సమాజం దెబ్బతింటుంది, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఆ రుణాలు రేట్లు పెరిగినప్పుడు, ట్యాక్సులు పెరిగినప్పుడు మిగతా రుణాల విషయంలో కానివ్వండి, లేదా పన్నుల రూపేణ కానీ మళ్ళీ భారం పడేది ప్రజల మీదే కాబట్టి, ప్రభుత్వాలు ఖచ్చితంగా బాధ్యతతో వ్యవహరించి ఈ రైట్ ఆఫ్ చేస్తున్నాం అన్న ఆ డబ్బుల్ని ఎంత ఎఫెక్టివ్‌గా రికవర్ చేయాలనే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎస్పెషల్లీ మీరు ఐబీసీ గురించి వినే ఉంటారు కదా! ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అని ఒకటి మనకి తీసుకొచ్చింది. దాంట్లో జరుగుతున్న హ్మ్, అవకతవకలని ఏ మేరకు ఎఫెక్టివ్‌గా ఆర్గనైజ్ చేయొచ్చు, కుదిరిన మేరకు దాంట్లో రికవరీ రేట్స్‌ని ఎట్లా పెంచొచ్చు, హెయిర్ కట్స్‌ని ఎట్లా తగ్గించొచ్చు. మళ్ళీ విమర్శల్లోకి వస్తే ఆ హెయిర్ కట్స్ విషయంలో కార్పొరేట్స్ లోన్స్‌లో అది ఎన్‌సీఎల్‌టీ రూట్స్‌లో కానివ్వండి, ఐబీసీ రూట్‌లో కానివ్వండి జరుగుతున్న రికవరీ చాలా తక్కువ అనే విమర్శలు కూడా ఉన్నాయి. ఆ విమర్శల్లో కూడా మళ్ళీ వెనక్కెళ్తే మీరన్న కన్జోర్షియం బ్యాంకింగ్‌లో లీడ్ బ్యాంకరు తీసుకున్న నిర్ణయాలే వీటన్నిటికి సమస్యలకి కారణాలవుతాయి. చిన్న చితక బ్యాంకులు ఆ లీడ్ కన్జోర్షియంలో ఉన్నప్పటికీ వాళ్ళకి పెద్ద సేవ్ ఉండదండి దీంట్లో. లీడ్ బ్యాంకర్ ఎట్లా చెప్తే అట్లా వాడు వినాల్సిందే తప్పిస్తే వాడికి వ్యతిరేకంగా వీడు ఇంకొక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా లేదు. అందుకనే బ్యాంకులన్నిటికీ కూడా ఆ నష్టాలు జరుగుతా ఉన్నాయి. రికవరీ విషయంలో కూడా జరిగే నష్టాలవే. మీకు అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీల విషయంలో జరుగుతున్నది కూడా అదే. దాన్ని కూడా సమర్థవంతంగా ప్రభుత్వం అడ్డుకోగలిగి, ఆ రైట్ ఆఫ్ చేసిన వాటిలోంచి సాధ్యమైనంత వరకు రికవర్ చేయగలిగి,
కుదిరిన మేరకు రీక్యాపిటలైజేషన్ అమౌంట్ని తగ్గించగలిగితేనే ప్రజల మీద భారం తగ్గుతుంది, సమాజం బాగుపడుతుంది, ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది. తర్వాత భారతదేశ బ్యాంకింగ్ రంగం చాలా పటిష్టంగా ఉంది. ఎందుకంటే 2008లో మనం అమెరికాలో వచ్చినటువంటి సబ్ ప్రైమ్ క్రైసిస్, ఆ రోజు శక్తికి మించి రుణాలు ఇచ్చి అమెరికాలో మొత్తం కూడా బ్యాంకులు పతనం అయిపోయినాయి, ఆర్థిక వ్యవస్థ పతనం అయిపోయింది. అమెరికాలో మొదట్లో రియల్ ఎస్టేట్లో విపరీతంగా లాభాలు వచ్చినాయని చెప్పేసి జర్మన్ బ్యాంక్, జపనీస్ బ్యాంక్, లేకపోతే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వీళ్ళందరూ కూడా తీసుకెళ్ళి విపరీతంగా డబ్బు కుమ్మరించారు. అక్కడ వాళ్ళు విపరీతంగా రుణాలు ఇచ్చడంతో సబ్ ప్రైమ్ క్రైసిస్ వచ్చి జనాలు రుణాలు తీసుకున్నారు. క్రెడిట్ కార్డులు, హోమ్ లోన్స్, కార్ లోన్స్ అన్నీ తీసుకొని కట్టలేని స్థితికి వచ్చేసారు. దాంతో ఏమైందంటే మొత్తం ఒక బ్యాంకింగ్ కొలాప్స్ అయిపోయినాయి. అక్కడ ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రభావం విపరీతంగా పడింది. కానీ మన భారతదేశంలో ఉన్న బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి విధానాల వల్ల, క్రమశిక్షణ వల్ల, లేకపోతే ఉన్న ప్రభుత్వం కానీ బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి నిర్దిష్ట చర్యల వల్ల బ్యాంకింగ్ వ్యవస్థ ప్రజల విశ్వాసాన్ని కోల్పోకుండా, ఎటువంటి నష్టం లేకుండా పటిష్టంగా అంత సునామీని కూడా తట్టుకొని నిలబడింది. దాని మీద మీరేమంటారు? అంటే మనకి గ్లోబలైజేషన్లో పార్ట్గా అన్ని రంగాల్లో ఒక దేశం ఇంకో దేశం మీద ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ విషయంలో డిపెండ్ అయినప్పటికీ, ఆర్థిక వ్యవస్థ విషయంలోకి వచ్చేప్పటికి కొంత మేరకు మన దగ్గర ఉన్న విధానాల వల్ల మన బ్యాంకింగ్ వ్యవస్థ కొంత తట్టుకోగలిగిందన్నది వాస్తవమే. కానీ మనకి అంతర్జాతీయ స్థాయిలో వచ్చే సమస్యల కంటేను మనకి జాతీయంగా వచ్చే సమస్యలే ఎక్కువ ఉన్నాయి మన బ్యాంకింగ్ రంగానికి. దాన్ని సరిగ్గా సరైన టైంలో కనుక అడ్రస్ చేయకపోతే, దాన్ని పరిష్కరించకపోతే, మీరన్న ఆ సబ్‌ప్రైమ్ టైంలో ఉన్నట్టు క్రైసిస్ మనకి ఎంతో తొందరలో వచ్చేసి ఇక్కడ కొలాప్స్ అవ్వడం ఖచ్చితంగా జరుగుద్ది. దాన్ని తట్టుకోవాలంటే అది ఇంటర్నల్ సమస్యల్ని సాధ్యమైనంత తొందరగా ఎఫెక్టివ్‌గా చేయకపోతే, లోపల నుంచి ఈ చెదలు పట్టినట్టు ఈ కొలాప్స్ అయ్యే ప్రమాదం అయితే ఉందండి. బ్యాంకింగ్ రంగంలో రాజకీయ నాయకుల, ప్రభుత్వాల ప్రమేయం లేకపోతే వాళ్ళని ప్రభావితం చేయటంలో ఎంతో కొంత ఉందనేది మనందరం అంగీకరిస్తాం. అవునండి. బ్యాంకులు స్వతంత్రంగా వ్యవహరించేలాగా ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? మనం దొంగ చేతికి తాళాలు ఇచ్చేసామండి. దొంగని పట్టుకొని అడిగినట్టుగానే ఉంటుంది ఇది. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసేంత కాలం ఈ సమస్యలు ఎప్పుడూ ఉండవు. క్రోనీ క్యాపిటలిజం అనేది ఈ ఒక్క దేశంలో కాదండి, మామూలుగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలు కానివ్వండి, బలహీనంగా ఉన్న దేశాలు కానివ్వండి, ప్రజాస్వామ్య దేశాలు అన్నవి కానివ్వండి, ఇంకో రకమైన దేశాలు కానివ్వండి, అన్నిట్లోనూ కనిపించే సమస్య ఇదే. బలవంతుడు రాజకీయంగా, ఆర్థికంగా బలంగా ఉన్నవాడు ఎప్పుడైనా సరే 10 కాలాల పాటు బలంగా ఉండడానికి ప్రభుత్వానికి తన మాడు ఉండాలని కోరుకుంటాడు, వీలైతే తనే ఉండాలని కోరుకుంటాడు. కాబట్టి క్రోనీ క్యాపిటలిస్టుల ప్రభావాన్ని నుంచి బయటపడమని చెప్పేసి మనం ప్రభుత్వాలను విజ్ఞప్తి చేయగలుగుతామే తప్ప, వాళ్ళు ఖచ్చితంగా ఇది చేస్తారనే గ్యారెంటీలు అయితే కనీసం సమీప భవిష్యత్తులో అయితే కనిపించట్లేదండి. దురదృష్టవశాత్తు మనకి మీరు అనుకున్న ఈ 2047 లోపు ఈ 100 ఏళ్ల ప్రయాణంలో మెజారిటీ జరిగింది క్రోనీ క్యాపిటలిస్టుల ఇంపాక్ట్ జరిగింది. ఎస్పెషల్లీ మీకు 90s తర్వాత మీరన్న ఆ ఎల్‌పీజీ సరళీకరణ వల్ల జరిగిన ఈ ప్రమాదం అండి. ఈ ప్రమాదాన్ని చిత్తశుద్ధితో ప్రభుత్వాలు చేయాలని కోరుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. థ్యాంక్ యూ సుకుమార్ గారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. మన దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు, రుణమాఫీ, కార్పొరేట్ల ఎగవేతలు వీటిపై చూశారు కదా. మళ్ళీ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. మీ వేదిక టీవీ.